Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు. సమాజంలో నైతికత నాస్తికత్వం ద్వారానే నెలకొంటుంది. ప్రముఖ నాస్తికులు గోరా. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. ప్రముఖ పాత్రికేయురాలు. అన్యాయాల ధిక్కార స్వరం. మత ఛాందసవాదుల తుపాకీ గుళ్లకు బలైన గౌరీ లంకేష్. మంచి సమయం చెడు సమయం అనేవి మూఢనమ్మకాలే. డాక్టర్ సమరం. మత రాజకీయాలని ఇలా ఎదుర్కొందాం. నాస్తిక కేంద్రం. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు. ప్రజా ప్రాతినిధ్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. డాక్టర్ సమరం. మే 30-31 తేదీల్లో విజయవాడ నాస్తిక కేంద్రంలో నాస్తిక శిక్షణ తరగతులు. అందరినీ ఆకట్టుకుంటున్న సమరం ఛానల్స్లోని సమరం హెల్త్ ఛానల్ యూట్యూబ్లో తప్పక చూడండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, సమాజంలో నైతికత నాస్తికత్వం ద్వారానే నెలకొంటుంది అని ప్రముఖ నాస్తికులు గోరా గారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, సమాజంలో నైతికత, మన నీతి నైతికత అని అంటాం, మోరల్ వాల్యూస్ అంటాం. ఇవి నాస్తికత్వం ద్వారానే వస్తాయి. ఆస్తికత్వం ద్వారా ఎన్నో చెప్పారు. దైవభీతితో, ఇంకా పుణ్యం పాపం ఇలాంటి మాటలతో చాలా చెప్పారు. ఇంతకత్త యుగాలుగా దైవభీతి ఉంది, దైవభయం పెట్టారు, స్వర్గం నరకం అని చెప్పారు, రకరకాలుగా ఎన్నో రకాల భయాలు పెట్టారు. కానీ మనం చూస్తున్నాం సమాజంలో ఎంత అనైతికత ఉందో. అంటే ఆస్తికత్వం ద్వారా, దైవ భయం వల్ల, దేవుని భయం వల్ల సమాజంలో నీతి కానీ నైతికత కానీ నిలబడం. నీతి అంటే ఏమిటి? నీతి అనేటికల్లా ఒక వ్యక్తి చేసే మంచి పని. ఇప్పుడు మంచిగా మాట్లాడడం అనేది వ్యక్తిగా తన ప్రవర్తన, ఒకటి సహాయం చేయడం, వాళ్ళది ప్రేమగా మాట్లాడడం, నిజం చెప్పడం, మాట మీద నిలబడడం, ఇదంతా కూడా నీతి అంటాం. నేను నేరుకు వస్తాను అన్నానుకో, నేను రావాలి. నేను నీకు ఇస్తాను అనుకో, ఇవ్వాలి. నేను అబద్ధం చెప్పనంటే అబద్ధం చెప్పకుండానే ఉండాలి. నేను సత్యమే మాట్లాడాలి. అది నీతి. మనం చాలా నీతి కథలు చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన వరకు అతను మంచి ప్రవర్తన, మంచి పని, మంచి మాట, మంచి ప్రవర్తన, అది నీతి. మంచి ప్రవర్తన కావచ్చు, మంచి మాట కావచ్చు, ఏటి వాళ్ళతో తను వ్యవహరించే తీరు కావచ్చు, అది నీతి అంటాం. అది సమాజంలో నీతి వల్ల ఏమవుతుందంటే మానవ సంబంధాలు చక్కగా ఉంటాయి. ఇక మొరాలిటీ, అదే మోరల్. ఇంతమంది ఒక మనిషి మంచిగా మాట్లాడము, మంచిగా ఉండడము, మంచి ప్రవర్తన, అబద్ధాలు చెప్పకుండా ఉండడము, దొంగతనం చేయకుండా ఉండడము, మాట మీద నిలబడము, ఇదంతా నీతి. మనకు తెలుసు నీతి అని. నైతికత అంటే మొరాలిటీ. ఈ మొరాలిటీ అంటే ఏంటంటే సమాజంలో ఈ రకంగా ఉండాలి, మనుషులందరూ ఇలా ఉండాలి, మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ప్రేమ ఉండాలి, సహకారం ఉండాలి, సద్భావం ఉండాలి, ఒకరికి సహకరించుకోవాలి. ఇవన్నీ ఏంటి? నైతికత. ఒకళ్ళు సహాయం చేసుకోవాలి. ఎందుకంటే మన ఇద్దరి మధ్య చేసేటువంటి సరిపోదు. ఈ సమాజం అన్నటికల్లా, ఈ సంఘంలో మన అందరం కలిసి ఉంటాం. అంటే నేను ఒక్కడే సుఖంగా ఉంటే సరిపోదు, సమాజం అంతా సుఖంగా ఉండాలి. సమాజం అంతా సుఖంగా ఉండాలంటే కొన్ని నైతిక విలువలు ఉండాలి. అది నైతికత. సమాజం మొత్తం ఆ రకం వాటిని యాక్సెప్ట్ చేసింది, దాన్ని నైతికత అంటాం. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ నైతికత అనేది ముఖ్యంగా మనం చూసిన నైతికత మొరాలిటీ. మనిషి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, సమాజం ఎలా జీవించాలనే మార్గదర్శకాలని నైతికత అంటారు. ఏమిటి? మనిషి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అంటే మంచిగా ఎలా ప్రవర్తించాలి, చెడుగా కాదు, మంచిగా ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎలా జీవించాలి, మానవులందరూ కలిసి ఎలా సహాయిగా, సుఖంగా, సంఘీభావంతో ఎలా జీవించాలి, ఇది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయే, వీటిని నైతికత అంటారు. అంటే నీతి,
నైతికత. నీతి అనేది ఇది ఇండివిజువల్స్ మధ్య, నైతికత మొత్తం సమాజం అంతా యాక్సెప్ట్ చేసినట్టు మార్గదర్శక సూత్రాలు. అంటే నైతికతలో ముఖ్యమైన అంశాలు ఏంటి? నిజాయితీగా వ్యవహరించడం. మనిషి ఒక మాట అంటే ఆ మాట ప్రకారం మాట మీద నిలబడడం, నిజాయితీ. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. నేను చేస్తానంటే చేయడం, సహాయం చేస్తాను సహాయం చేయడం, నిజాయితీ. మానవ సంబంధాల మధ్య నిజాయితీ లేవైతే మోసం, దగ, కుట్ర ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. అలాగే న్యాయం. ఇగో ఈ సమాజంలో ఇలా ఉంటే న్యాయం ఉంటుంది. కొన్ని మార్గదర్శిస్తారు న్యాయం ఏ రకంగా ఉంటుంది. న్యాయం. అలాగే దయ, బాధతో ఉన్న వాళ్ళకి, సహాయం అవసరం వాళ్ళకి దయతో ప్రేమతో. ఒక వికలాంగులు ఉన్నారు సహాయం చేయాలి, వృద్ధులను సహాయం చేయాలి, పిల్లలు ఉన్నారు సహాయం చేయాలి. దయతో ఉండాలి. దయ. ఇవన్నీ నైతిక సూత్రాలు. దాన్నే నైతికత అంటాం. అలాగే సహాయం చేయడం, తోటి వాళ్ళ సమాజంలో ఉన్నాడు ఒకరికొకరికి అవసరం ఉన్న వాళ్ళకి ఆదుకోవడం, దట్ ఈజ్ నైతికత, మొరాలిటీ. అలాగే బాధ్యతగాతంగా సమాజం అంతా హాయిగా ఉండాలి, మనుషులంతా చక్కగా ఉండాలి, బాధ్యతగా భరించాలి. నేను నా సుఖము నా స్వార్థం ఉంటే అది నైతికత అవుతుంది. స్వార్థంగా ఆ మనిషి తన వరకే ఆలోచిస్తే, తన సుఖం గురించి ఆలోచిస్తే అది నైతికత అవ్వదు. మొత్తం సమాజం అంతా చక్కగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరూ హాయిగా ఉండాలి, సుఖంగా అనేది అది బాధ్యత అన్నమాట. అలాగే పరస్పర గౌరవం, ఒకరొకరు గౌరవించుకోవాలి. నేను ఎందుకు గౌరవించాలి, నాకు గౌరవించాలి. సమాజంలో ప్రతివాడు ఒకరొకరు గౌరవించుకోవాలి. ఇవన్నీ నైతికత, నైతిక విలువలు. నేను గౌరవించానుకో, నేను హీనంగా చూశానుకో అది నైతికత అవుతుంది. మరి సమాజంలో ఇవన్నీ చెప్పబడ్డాయి, కానీ ఉన్నాయా అలాగా? ఒకళ్ళు ఎక్కువ మనుషులు ధనంతో విర్రవీగుతుంటారు, కొంతమంది హీనంగా చూడబడతారు. అది ఎలా అవుతుంది? అది మొరాలిటీ అవుతుందా? ఒకళ్ళు ఎక్కువ గల వాళ్ళు ఓ తక్కువ గల పారా ఉండా అన్నాను, నైతికత అవుతుందా? అవదు. కానీ ఇప్పుడు సమాజంలో ఉంది. అంచేత ఆ పరస్పర గౌరవం ఉండాలి, హింస లేకుండా ఉండాలి. ఇవన్నీ ఏంటి? నైతికత. సమాజంలో మానవ సంబంధాలు ప్రేమతో ఉండాలి, సహకారంతో ఉండాలి, సద్భావంతో ఉండాలి, సహాయంతో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది నైతికత. ఉదాహరణ తీసుకున్నాం, నిజం చెప్పడం నైతికత, నీతి. అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం నైతికత కాదు, నీతి కాదు కదా. అలాగే అవసరం ఉన్నవారికి సహాయం చేయడం ఏంటికి? నైతికత. మోసం చేయడం అనైతికత. అంటే సింపుల్గా మనం ఇది తెలుసుకోవాలి. అయితే ఎక్కడి చూస్తుంది నైతికత అనేది? మన నైతికత అంటాం. ఎక్కడ చూస్తుంది? కొందరు ఏమంటారంటే మతం కొన్ని కట్టుబాట్లు పెడుతుంది, కొన్ని సూచనలు చేస్తుంది, మతం నిర్ధారిస్తుంది. ఆ మతంలో చెప్పిన ప్రకారంగా ఇవన్నీ నీతి సూత్రాలు వస్తాయి అంటారు. నిజే, మతంలో చెప్పారు. కానీ జరుగుతోందా? దానికి ఏం చేశారు? ఇక దేవుడు చెప్పులు పెట్టేశారు. నువ్వు చేయిపోయావా, నువ్వు నరకానికి పోతావురా అంటారు. నరకం అనేది అబద్ధం మీద ఎక్కడైనా సరే సంఘ వ్యవస్థ ఉన్నట్లయితే అది అవ్వదు. ఆస్తికత్వంలో పెట్టిన నైతిక నియమాలన్నీ కూడా దేవుడు శిక్షిస్తాడు, నరకానికి పోతాడు, ఇది పాపం, ఇలాంటివన్నీ ఉండేది కల్లా అవన్నీ ఒట్టి హుళక్కని మామూలు చూస్తాడు. నిత్య జీవితంలో వాటికి సంబంధించినవి ఏమీ ఉండట్లేదు. అంచేత ఆస్తికత్వం సమాజంలో మనుషుల మధ్య సమానత్వానికి, మనుషుల మీద సహకారానికి, మనుషుల మీద ప్రేమకి వీటన్నిటిలోనూ ఫెయిల్ అయిపోయింది. నైతికత ఆస్తికత్వం తెచ్చిపెట్టదు. ఘోరగా చెప్పిన ఏంటి? నైతికత సమాజంలో నెలకొనాలంటే నాస్తికత్వం కావాలి. అది చెప్తాను తర్వాత. నాస్తికత్వం ద్వారా నైతికత వస్తుంది. ఎందుకంటే నాస్తికత్వం
నీతి మీద ఉంటుంది, సామాజిక సంబంధాల మీద ఉంటుంది, సత్యం మీద ఉంటుంది, యథార్థం మీద ఉంటుంది, మానవత్వం మీద ఉంటుంది. స్వర్గం, నరకం, అర్థం మర్దిని నా దేవుడు ఇలాంటివి ఉండదు. నాకు అంత యథార్థం మీద ఉంటుంది, వాస్తవికత మీద ఉంటుంది. అంచేత నాస్తికత్వమే నైతిక సమాజంలో నిలబెట్టగలుగుతుంది. అంచేత ఇక్కడేంటి, మనుషుల సహజీవనం సహజంగా ఎలా ఉండాలి ఏమిటి అనేది నిర్ధారించబడుతుంది. అలాగే పరస్పర గౌరవం ఇచ్చుకోవడం. మనుషులే ఇక్కడ దేవుడితో సంబంధం లేదు. నన్ను గౌరవించాలి, నన్ను గౌరవిస్తావు. చెప్పింది చేయడం, చేసి చెప్పడం, పరస్పర గౌరవం ఉంటుంది. అలాగే సామాజిక బాధ్యతల నుండి నైతికత ఏర్పడింది. నైతికత అంతా కూడా ఆ రంగా సమాజంలో నైతిక ప్రాముఖ్యత ఏంటంటే, నైతికత లేకపోతే అవినీతి పెరుగుతుంది. ఇప్పుడు మన సమాజం చెప్పలేదు అవినీతి. కానేంటి, ఆస్తికత్వం ఏదైతే నైతికతని చెప్పిందో, నీతి సూత్రాలు చెప్పిందో అవన్నీ హుళక్కి యథార్థం మీద లేవు. నిత్య జీవితానికి సంబంధం లేని దేవుడితో ముడిపెట్టి, నరకంతో ముడిపెట్టి, పాపంతో ముడిపెట్టి అని చెప్పట్టి ఆస్తికత్వం సమాజంలో నీతిని కాపాడలేకపోతుంది. అలాగే హింస పెరుగుతుంది. ఒరేయ్ నువ్వు సరిగ్గా చూడాలిరా, లేకపోతే దేవుడిని నరకం పంపిస్తాడరా అంటాడు. ఆ నరకం అనేది ఏం వాస్తవం లేదు. దాంతో అవుతానే హింస, ద్వేషం, అసూయ ఇవన్నీ వస్తున్నాయి. అది ఆస్తికత్వం నీతిని నిలబెట్టడంలో అట్టర్ ఫెయిల్యూర్. అలాగే అన్యాయం ఎక్కువ అవుతుంది. నీతి లేకపోతే ఏమవుతుంది, నైతిక లేకపోతే అన్యాయం ఎక్కువ అవుతుంది. సమాజంలో ఒకరి మీద ఒకరి నమ్మకం తగ్గుతుంది. మనుషుల మధ్య ఉండాల్సిన నమ్మకం లేకుండా పోతుంది. నేను నమ్మను, నువ్వు నన్ను నమ్మవు. అంతే నైతికత ఉన్నప్పుడు ఏమవుతుంది, శాంతి ఉంటుంది, పరస్పర విశ్వాసం పెరుగుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది, మానవత్వం బలపడుతుంది. అంచేత నైతికతని చెప్పేది ఏమంటే నీతి శాస్త్రం అంటారు. నీతి శాస్త్రం అంటే ఆ నీతి శాస్త్రం అనేది నాస్తికత్వం ద్వారానే సరిగ్గా అవుతుంది. ఆస్తికత్వం చెప్పే నీతి శాస్త్రం అర్థం పడుతుంది, దేవుడితో ముడిపెడుతుంది, పుణ్యం పాపం ముడిపెడుతుంది, స్వర్గం నరకంతో ముడిపెడుతుంది. అవన్నీ కూడా అబద్ధాలు. అబద్ధాలతో ఎప్పుడు ముడిపెట్టబడిందో అక్కడంతా అన్యాయము, అవినీతి ఉంటుంది. అంచేత గోరా గారి చెప్పే ప్రకారం ఏంటి, నిజమైన నైతికత దేవుడి భయంతో కాదు, సత్యము మానవ బాధ్యతతో నిలుస్తుంది. గోరా గారు చెప్పారు, నిజమైన నైతికత ఏదైతే నీతి అంటావో, ఏదైతే నైతిక అంటావో అది భయంతో కాదు. అక్కడ ఏమిటి, దేవుడి భయం. దేవుడు శిక్షిస్తాడు, నరకానికి పోతావు, దేవుడు శపిస్తాడు, వేరే అబద్ధాలు. అంచేత నిజమైన నైతికత దేవుడి భయంతో కాదు, సత్యం మీద, వాస్తవికత మీద, మానవ బాధ్యత. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. నువ్వు చేయాలి, నువ్వు ఎవడో కాదు, నువ్వు అలా ఉండాలి. ఉండబోది అవుతుంది. అంచేత ఈ రకంగా చేయడం మనిషి ఎందుకు నైతికంగా జీవించాలి మనం చాలా చెప్పుకున్నాం. నైతికత ఆస్తికత ఏమిటి, దేవుడు ఆజ్ఞాపించాడు కనుక దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అంచేత దేవుడు చెప్పాడు ఇవన్నీ, ఈ నైతిక సూత్రాన్ని దేవుడు చెప్పాడు, నువ్వు ఆజ్ఞాప చేయమంటుంది ఆస్తికత్వం. ఇంకేముంటుంది, నువ్వు పాపం చేసావా, మోసం చేసావా, దగా చేసావా, నీకు శిక్ష పడుతుంది దేవుడు. ఎక్కడ, నరకంలో. నరకం ఇది అబద్ధం, ఎక్కడ ఉంది నీకు. అలాగే పుణ్యం చేస్తే నీకు ఫలితం ఉంటుందంటారు. ఫలితం ఏంటి, పుణ్యం పాపం తెలిసే కదా అది. అంతే నాస్తికత చెబుతుంది మనుషులు సమాజంలో కలిసి జీవిస్తున్నారు, కలిసి జీవించేప్పుడు మంచితనం, ఇద్దరి మీద మంచితనం ఏదంటే వాస్తవంగా ఉన్నది మాట. నాస్తికత ఏంటంటే వాస్తవంగా ఉండి వాస్తవిక ప్రవర్తన ఎలా ఉండాలో నాస్తికత చెబుతుంది. అక్కడ అబద్ధాలతో నిలబెడుతుంది. ఆస్తికత్వం అబద్ధాలతో నీతి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అబద్ధాలు హొళక్కని జనాలకు అర్థమైపోతుంది. చేత ఎవడి స్వార్థం ప్రకారం అంటాడు, ఎవడి చేయాలో అది చేసిపోతుంటాడు. నాస్తికత్వం సమాజంలో కలిసి వాస్తవికత మీద ఉంటుంది.
అంతేకాకపోతే కూడా సహకారం లేకుండా సమాజం నడవదు కనుక సహకారం చేస్తుంది. సత్యం మరియు న్యాయం మానవ జీవితాన్ని మెరుగుపరుస్తాయి, నాస్తికత జీవితం. అంచేత నైతికలు ఇంకా నాస్తికత ఏం చెబుతుందంటే ఆ నైతికత కదా ముందు వాళ్ళు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నైతికత వల్ల ఆత్మవిశ్వాసం, నేను చేయగలను, నేను చెప్తాను, నేను నిలబడతాను మాట మీద ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది మానవ బాధ్యతగా తీసుకుంటాడు. తన బాధ్యత తోటి వాడికి తోడ్పడడం నా బాధ్యత అంటాడు. అక్కడేంటి తోటిగా తోడ్పడడం మోక్షం పుణ్యం అని. ఆస్తికత్వంలో పుణ్యం మోక్షం ఇలాంటి భావనలు. అలా కాదు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, డైరెక్ట్గా ఉంటుంది. అలాగే సమానత్వం అనేది కాపాల్సిన బాధ్యత నాది, వ్యక్తి మీద ఉంటుంది అంతా. అక్కడ సమానత్వం కావాలంటే దేవుడిని స్వర్గాన్ని తీసుకెళ్తాడు, మోక్షం వస్తుంది, దేవుడికి ఎక్కువ తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెడతాడు. ఇక్కడ అలా కాదు, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నాస్తికత్వం డైరెక్ట్గా ఇక్కడ నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, దీన్ని బాధ్యత అని చెబుతున్నమాట. శాస్త్రీయ ఏది నిజం, ఏది ఎందుకు, ఏమిటి, ఎలా. శాస్త్రీయ పదంతో సైంటిఫిక్ టెంపర్తో ఉంటుంది నాస్తికత్వంలో మొరాలిటీ అనేది, నైతికత అనేది. ఎందుకు చేయాలి, అలాగా ఎందుకు నేను చేయాలి, నేను నీతో మంచిగా ఉంటే నాకు నీ నుంచి మైండ్ వస్తుంది. ఒక వ్యక్తి ఒకటి చెంపకాయ కుట్టాడుకో, ఆ రెండో అడుగుకుంటాడా లాగి నిమ్మకాయ కొడతాడు. నువ్వు మంచి చేసావుకో నీకు వాడు సహకారం ఇస్తాడు, అంతే కదా. అంచేత రెసిప్రోకల్, నాస్తికత్వంలో రెసిప్రోకల్, ఆస్తికత్వంలో రెసిప్రోకల్ ఉండదు. అంతే సమానత్వం కోసం శాస్త్రీయ మూఢనమ్మకాల నుండి విముక్తి కలుగుతుంది. అంతే గోరాగారు ఏం చెప్పారు, భయంతో వచ్చే నైతికత బలహీనమైనది. నువ్వు దేవుడి భయంతో పెట్టావుకో ఆ నైతికత స్థిరంగా ఉండదు. గోరాగారు చెప్పారు, భయంతో నువ్వు ఏ నీతిని నిలబెట్టాలనుకుంటున్నావో ఆ భయంతో నీతి నిలబడదు. దేవుడు చంపిస్తాడు భయం, నరకానికి పోతాడు భయం. ఇలాంటివన్నీ కూడా నీకు ఎన్ని భయంతో పెట్టి ఏది ఉండదు. గొర్రె భయంతో వచ్చే నైతికత బలహీనది, అవగాహనతో వచ్చే నైతికత బలమైనది. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ సమాజంలో ఉన్న వ్యక్తిగా నీ బాధ్యత. చెబితే అక్కడ సమాజం చెక్ చేస్తుంది. సమాజం దేవుడు కాదు, ఆస్తికత పోన్లేరా దేవుడు చూసుకుంటాడంటారు. ఆస్తికతలో వాడు తప్పుడు పని చేస్తుంటే వాడు నరకానికి పోతాడు లేరా, వాడు మోసం చేస్తుంటే దగా చేస్తుంటే ఇంకోటి చేస్తుంటే ఆస్తికతలు ఏంటి, వాడు నరకానికి పోతాడులే, దేవుడు శిక్షిస్తాడులే. ఇది ఆస్తికత్వం. నాస్తికత్వం అలా కాదు, ఇక్కడే ఉంటుంది, ఈ సమాజంలో ఉంటుంది. అందుకని నాస్తికత్వంలో నైతికత అనేది స్థిరంగా బలంగా చక్కగా ఉంటుంది. ఇక్కడే చెక్ చేయబడు, తోటి మనిషి చెక్ చేస్తాడు. ఇక్కడ అలాగే ఆస్తికుడు వాడు దోచుకుంటుంటే, దొంగిలిస్తుంటే, దొంగ మాట చెబుతుంటే, దగా పనులు చేస్తుంటే తెలిసిండు కూడా వాడు దేవుడు శిక్షిస్తాడు లేరా, మనకెందుకు. ఇర్రెస్పాన్సిబిలిటీ ఆస్తికత్వంలో. నాస్తికత్వంలా కాదు, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదు అంటుంది, వెంటనే చెక్ చేస్తాడు వాడు. ఇది తప్పు అంటాడు. దీని ప్రకారం సామాజిక నీతి ప్రకారంగా నువ్వు చేసే తప్పని అక్కడ వెంట చేయడానికి అలాగే ఆశలు కదా, దేవుడు చూసుకుంటాడులే, నరకానికి పోతాడులే, మనకెందుకులే. అలా ఉంటే సమాజం ఎలా ఉంటుంది. అందుకే నాస్తిక వ్యవస్థలో నైతికత చక్కగా నిలబడుతుంది. అంచేత నరక భయంతో తప్పు చేయకపోవడం నిజమైన నైతికత. నరక భయం ఉండదు కదా, సమాజం ఉంటుంది. అలాగే మనుషులకు హాని కాబట్టి తప్పు చేయకపోవడం నిజమైన నైతికత. మనుషులకు హాని కాబట్టి ఇలా దొరుకుతుందని తప్పు చేయకూడదు. వాడు ముందే ఇది చేసే తగ్గుతుంది. అంచేత వాడు నిలబడతాడు, చూసుకునేలా కాదు. అంచేత దేవుడి భయం నైతికని ఎలా నిలబెట్టుకుపోయిందంటే, మనం తీసుకున్నట్లయితే నిజంగా దేవుడి భయమే, దైవభీతే సమాజంలో నీతి నిలబెట్టేట్లయితే ఇంత కుల వివక్షత ఉండే కాదు. ఒక అగ్ర కులస్తుడు తక్కువ కులస్తుల వాళ్ళని ఎందుకు ఇంత నీచంగా చూశాడు, ఎందుకు మానసికంగా బాధ పెట్టాడు.
ఆస్తికత్వంలో ఈ కుల వివక్షత కానీ ఇలా కుల వివక్షత వచ్చిండే కాదు, మత యుద్ధాలు జరిగిండో కాదు. దేవుడు క్షమించాడంటే మత యుద్ధాలు జరుగుతాయి. దైవభీతి పుట్టింది. దైవభీతి ద్వారా సమాజంలో నీతి నిలవదు, స్వర్గం నరకం ద్వారా నీతి నిలవదు. అలాగే అంటరాంతనం, తోటి మనిషి మనలాంటి మనిషిని అంటరాని వాడిగా చూడడం అస్పృశ్యత. అది నైతికత ఎలా అవుతుంది? అందరూ ఒకటేలా పుడతారు కదా, వాడు పుట్టుకుదని అంటరాని వాడిగా చూస్తారా? ఏంటి అంటరాందనం? మహిళలపై అవినీతి, అణిచివేత, మహిళలు అణిచివేశారు. ఇదే నైతికత? మనిషి ఆడదాన్ని అణిచిపెట్టి ఇంతకాలం ఇప్పుడు మనకి ఇంతకాలం ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క స్వేచ్ఛ పూర్వకం ఏంటి? ఇంట్లో బంధించారు స్వేచ్ఛ లేని మనిషిగా. నైతికత ఎక్కడ? అలాగే మతం పేరుతో హింస జరిగింది. అంచేత ఆస్తికత్వం ద్వారా లేదు. దేవుణ్ణి నమ్మడం మా నైతికత హామీ కాదు. ప్రార్థన చేసే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, భజనలు చేస్తారు దేవుని పేర్లు. కానీ తిరుపతి దేవాలయానికి తిరుపతి వెంకటేశ్వర టెంపుల్ వెళ్ళి బంగారు కిరీటాలు పెడతారు, అన్నీ చేస్తారు. కానీ ఎంత మోసం చేస్తారు వాళ్ళు. అది నైతికత? ఎంత మోసం చేస్తారు, దగా చేస్తారు. అక్కడ దేవుడు మాత్రం హుండీలో వాళ్ళ లక్షలు కోట్లు వేస్తే వేయచ్చు, దేవుడు క్షమించాలి. నిజంగా నైతికత ఎలా చేయగలుగుతాడు? అత్యక్త. అంచేత ప్రార్థన చేసేవాళ్ళు కూడా అవినీతి ఉంది, మోసం ఉంది, హింస ఉంది. అది నాస్తికత్వం ప్రకారంగా భయం తాత్కాలిక, ఏదో దేవుని భయం కొంత తాత్కాలిక మొట్టమొదటి కొంత మొదటి ఉందేమో, కానీ ఇప్పుడు మాత్రం కాదు. దైవ భయం ఏమాత్రం కూడా సమాజంలో నీతిని నిలబెట్టదు. ఈ ముఖ్యంగా చెప్పామంటే సమాజంలో నీతి నిలబడాలంటే దైవభీతి పనిచేయదు, దైవభావం పనిచేయదు, దైవ సూత్రాలు పనిచేయవు, స్వర్గం నరకం అనే పనిచేయవు. ఇవన్నీ ఒట్టిది, హుళక్కి, నీకు మా బాధ్యత కంటే అంటే సత్య ఆధారితంగా సమాజం ఉండాలి. ఏ సత్యం నాస్తికత ఏంటి? శాస్త్రీయాలను గౌరవిస్తుంది, ఆధారణ పరిశీలన ఉంటుంది, ప్రశ్నించే స్వేచ్ఛ ఇస్తుంది. ఏట్రా నువ్వు ఈయన చెప్పే కబుర్లు ఏంటి అంటే అడుగుతుంది నాస్తికత్వం. సమానత్వం నీచంగా చూస్తున్నాండి, తక్కువ చూస్తున్నాండి, వెంట చెక్ ఉంటుంది నాస్తికత్వంలో. ఆస్తికత్వం చెక్ దేవుడు చూసుకుంటాడులే, వాడు నరకానికి పోతాడులే, నరకానికి పోతాడు, దేవుడు శిక్షిస్తాడు. ఇదేం ఉండదు. అలాగే సమానతను పెంపొందిస్తుంది, దోపిడీని తగ్గిస్తుంది. అలాంటి సమాజంలో నైతికత భయంతో కాదు, చైతన్యం వస్తుంది. అంచేత దీన్ని చూసినట్లయితే ఈ రంగ సమాజంలో నైతికత పెంపొందడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, పెరియార్ వివి రామస్వామి గారు కానీ, గోరా లాంటి వాళ్ళు ఎంతో శాస్త్రీయ పదాన్ని ప్రాముఖ్యత. సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ ఏది నిజం ఏది కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ద్వారా వాళ్ళు దాన్ని ఎంతో నిలిపారు. శాస్త్రీయపదం ఉంటేనే స్వర్గం నరకం, నిజంగా స్వర్గం దేవుడు ఉన్నాడా అని చెప్పి ప్రశ్నించడం, ఆధారాలు చూడడం, నిజాలను అంగీకరించడం అని చెప్పి సైంటిఫిక్ టెంపర్ ద్వారానే అది మూఢనమ్మకాలు తొలగించడం. ద్వేషం ఇప్పటికీ చేసాం, అంత ద్వేషాలు లేకుండా మానవ సంక్షేమం పెంచుతుంది. నాస్తికత్వంతో మానవ బాధ్యత పెరుగుతుంది. నాస్తికత్వం ద్వారా నైతికత వస్తుందని గోరా గారు అన్నారు కదా. ఎలా వస్తుంది అంటే నాస్తికత్వంలో వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తి గౌరవం, దాని ద్వారా బాధ్యత పెరుగుతుంది. నాస్తికత ప్రకారం సమస్యలు దేవుడు లేదా విధిని కారణం చేయడం ఉండదు. నాస్తికత ప్రకారం సమస్యలు ఏదో విధి ప్రకారం ఉంటుందిలే, ఎలా ఉండదు. మనుషుల పరిష్కారాలు కనుక్కుంటారు. నాస్తికులు నైతిక ద్వారా పేదరికం, రోగాలు, అసమానతలు, అవినీతి తొలగడానికి ఏం చేస్తారంటే, ఎలా పోతాయి పేదరికం, ఎలా పోతుంది ఈ రోగాలు, ఈ అసమానత ఎలా పోతుంది, ఈ అవినీతి ఎలా పోతుందంటే విద్య, విజ్ఞానం, సామాజిక న్యాయం, ప్రజా సంస్కరణ ద్వారా
మార్పు తీసుకొస్తారు. నైతికత ఎలా వస్తుంది? మనుషులకి శాస్త్రీయ విద్య ఎడ్యుకేషన్ వచ్చినట్లయితే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ అప్పుడు వస్తుంది, సరిగ్గా ఆలోచన వస్తుంది. దేవుడు లేకపోతే స్వర్గం నరకం అని ఇప్పుడు పెట్టేశారు, అక్కడ మనిషికి ఏ సరైన అవగాహన ఉండదు. నాస్తికత్వంలో మనిషి అసలైన విషయాన్ని చక్కగా గుర్తిస్తాడు. ఆస్తికత్వంలో దానికి సమాధానం ఉండదు. దేవుడు అది వెనక నిర్ధారణ నిలిచేదా? స్వర్గం నిర్ధారణ నిలిచేదా? మోక్షం నిర్ధారణ నిలిచేదా? పాపం పుణ్యం నిర్ధారణ నిలిచేదా? ఏది కాదు. కానీ ఇంతకాలం ఆస్తికత్వం వాటి మీదే చేసుకుంటూ వచ్చి సమాజంలో ఇంత అవినీతికి, ఇంత దోపిడీకి, దుర్మార్గానికి, దుష్టత్వానికి ఆస్తికత్వమే కారణం. నీతి ఎక్కడ మించింది? నీతి పెంచలేదు. నాస్తికత్వం ద్వారానే వస్తుంది విద్య, విజ్ఞానం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిష్కరిస్తారు. అంతేత ఘోర ఇచ్చినది దేవుడి భయం సమాజాన్ని నైతికంగా మార్చదు. దేవుడి భయం సమాజం నైతికంగా మార్చదు. సత్యం, సమానత్వం, మానవ బాధ్యత, కరుణ ఇవే నిజమైన నైతిక సమాజానికి పునాది. నిజమైన నైతికత భయంతో కాదు. అక్కడంతా భయం, నరకం చెబుతారు, దేవుడు శిక్షిస్తా అంటారు. నిజమైన నైతికత భయంతో కాదు, అవగాహనతో వస్తుంది. మానవ సంక్షేమం అత్యంత విలువ అవుతుంది. అంచేత ఈ రంగా గోరా గారు నాస్తికత ద్వారా ఎందుకు వస్తుంది చాలా స్పష్టంగా చెప్పారు. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సత్యం మీద. నాస్తికత్వం సత్యం మీద ఆధారపడుతుంది, ఆస్తికత్వం అబద్ధాల మీద, ఏమాత్రం కూడా సంబంధం లేని దేవుడి మీద, నరకం మీద ఆధారపడి. అంచేత ఆస్తికత్వం అట్టర్ ఫెయిల్యూర్ సమాజంలో నీతిని నిలబెట్టడంలో. ఆ దేవుడు భజన చేసేవాళ్ళే చెప్పలేని మోసం చేస్తున్నారు. ఎందుకని? అవి మనిషి ఎక్స్పీరియన్స్ రాదు కనుక. అంచేత ఘోరగా చెప్పినట్టుగా సమాజంలో నైతిక నిలబడాలంటే నాస్తికత్వమే అసలైనది, ఆస్తికత్వం కాదు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమిల, ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని చాటి చెప్పినటువంటి ప్రముఖ పాత్రికేయురాలు, అన్యాయాల మీద ధిక్కార స్వరం చేసినవాడు, చూసిన గౌరీ లంకేష్ గురించి మనం చెప్పుకున్నాం. అన్యాయాల మీద ధిక్కార స్వరం పెట్టాడు కల్లా అదిరిపోయారు జనం, ముఖ్యంగా మతవాదులు. చివరికి ఆవిడ తుపాకుళ్ళకి ఆవిడ ప్రాణం తీశారు. అన్యాయాల మీద ఆవిడ ధిక్కార స్వరం పెట్టినందుకు. ఆవిడ గౌరీ లంకేష్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈమె గౌరీ లంకేష్ భారతదేశం ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి. ముఖ్యంగా కర్ణాటకలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, మహిళా హక్కులు, కుల వ్యవస్థ వ్యతిరేకత, మూఢనమ్మకాల నిర్మూలన వంటి అంశాలపై ధైర్యంగా పోరాడారు. ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యం బలపడాలంటే ధైర్యంగా మనం చెప్పగలగాలి, తప్పుగా చెప్పగలగాలి. ప్రజా చైతన్యం కావాలి. ఆ ప్రజాస్వామ్య చైతన్యం తీసుకురావాలి, ప్రశ్నించే గుణాన్ని తీసుకురావాలి. ఆధిపత్యం మీద ప్రశ్నించే గుణం తీసుకురావాలి అనేసి చేసింది. అలాగే సెక్యులర్ స్టేట్లాగా ఉండాలి, కానీ ఈ మతవాద రాజకీయాలు పనికిరావు. భారతదేశం సెక్యులర్ స్టేట్, మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. కానీ చూస్తున్నాం, ఈ రోజుకి చూస్తున్నాం, మతాన్ని జొప్పించేస్తున్నారు. రాజకీయాల్లోకి మతాన్ని జొప్పించేసి తక్కిన మతం ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నాయో వాళ్ళ కొరకైనా ఇన్సెక్యూరిటీని తీసిపెడుతున్నారు. ఇన్సెక్యూరిటీ ఏంటి? దేశం మంది కాదా? నిన్న మొదటి వాళ్ళు భారతీయులు ఉంటున్నారు. ఇప్పుడు మనం భారతదేశంలో ఉండే మనుషులం కాదా? మనం ఉండలేమా ఇక్కడ? ఎలా కుదురుతుంది? ఒక సెక్యులర్ స్టేట్లో
అందరూ భారతీయులే అనే చోట మేము అధిక సంఖ్యాకుల మతం వాళ్ళ మేము అని చెప్పి మైనార్టీ మతస్థుల్ని నోరు మూసుకున్నాడు రా, లేకపోతే పుండ్రేకించి అంటారు. ఎవరు వీళ్ళు అన్నాకి? ది సెక్యులర్ స్టేట్, ఆల్ ఆర్ ఈక్వల్. అలా దాని విషయంలో గౌరీ లంకేష్ చాలా గట్టిగా పోరాడింది. మహిళా హక్కులు, మహిళా సాధికారత దీని గురించి పోరాడింది. కుల వ్యవస్థ, అసలు కుల వ్యవస్థ పోతే తప్ప ఈ సమాజం బాగుపడదు, మనుషులు బాగుపడని కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేసింది ఆవిడ. మూఢనమ్మకాలను కూడా నిర్మూలన జరగాలి. ఈ మూఢనమ్మకాలను జీవించి అంతా మతం పెంచి పోషిస్తోంది మూఢనమ్మకాలని. ఈ ప్రభుత్వ వ్యవస్థ పెంచి పోషిస్తోంది అని గట్టిగా పోరాడింది. అలా ధైర్యంగా పోరాడి నిజం కోసం భయపడకుండా మాట్లాడే జర్నలిస్ట్గా ఆమెకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నిజం కాదా అని అంటుంది. నేను చెప్పే నిజం కాదా అని ప్రశ్నించి చెప్పేది వాళ్ళని పెద్దాన్ని. ఆవిడ గౌరీ లంకేష్ 1962 జనవరి 29 బెంగళూరులో జన్మించారు. 1962 జనవరి 29. ఆమె తండ్రి పి లంకేష్, ఆయన ప్రముఖ కన్నడ రచయిత, జర్నలిస్టు. తండ్రి కూడా జర్నలిస్టే. ఆయన స్థాపించిన లంకేష్ పత్రిక, పేరు లంకేష్ పత్రిక అని ఉండేది. అది వారపత్రిక అన్నమాట. కర్ణాటకలో చాలా పాపులర్ అయింది. ఆయన కూడా జర్నలిస్టే కదా, ఆయన కూడా మార్పు భావాలు ఉన్నాయి. లంకేష్ పత్రిక అని పత్రిక పేరు లంకేష్ పత్రిక అని చేశారు. చిన్నాటి గౌరీ లంకేష్ సామాజిక సమస్యపై అవగాహన జరిగింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు జర్నలిస్టు అది ఏమి కూడా చిన్నప్పటి నుంచి ఈ సామాజిక సమస్యల మీద ఆవిడకి వరకు అవగాహన ఏర్పడింది. ఆమె ఉన్నత విద్య పూర్తి చేశారు. తర్వాత జర్నలిజం కోర్సులో పీజీ చేశారు. తర్వాత ఇంకా చేసి ఇంకా జర్నలిజం రంగంలో ప్రవేశించారు. కొంతకాలం ఢిల్లీలో కూడా మీడియా రంగంలో పనిచేశారు గౌరీ లంకేష్. తండ్రి మరణం తర్వాత తండ్రి ఏదైతే లంకేష్ పత్రిక నడిపారో ఆ పత్రిక కొంతకాలం నడిపిన తర్వాత ఇంకా తనదంటూ ఒక ప్రత్యేక చూపించాలి, ఇంకా గట్టిగా చెప్పగలగాలి. తండ్రి పేపర్ కాదు, నా వాయిస్ని నిలపాలి అని చెప్పేది గౌరీ లంకేష్ పత్రిక పేరు పెట్టి తన పేరుతోనే. తండ్రి ఏమో లంకేష్ పత్రిక, ఏమో గౌరీ లంకేష్. ఇంకా గట్టిగా నేను నా వయసుగా నా పేరుతోనే చేస్తాను. ఇంకా ఇంతవరకు తండ్రి పేపర్తో నడిపింది. ఇప్పుడు నేను నా భావాల్ని గట్టిగా తిప్పుతాను ఈ సమాజానికి. కావాలి ఇంకా గట్టిగా చెప్పాలని ఇంకా గట్టిగా చెప్పడం వచ్చింది. ఆమెది నిర్భయ స్వరం, ఏమీ జంకేది కాదు. సత్యం చెప్పడానికి భయం దేనికి? ఆవిడనేది సత్యం చెప్పడానికి భయం దేనికి? సత్యం చెప్తాను నేను, అన్ని బయట పెడతాను నేను. సామాజిక న్యాయం కావాలి, సోషల్ జస్టిస్. మన కాన్స్టిట్యూషనే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్ అని మన కాన్స్టిట్యూషన్ మొట్టమొదటి ప్రియాంబుల్ని రాసుకున్నాం. జస్టిస్, న్యాయం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, అంతా సహోదర భావంతో ఉండాలి. ఉన్నాయా? ముందు మన కాన్స్టిట్యూషన్ దాన్ని గట్టిగా చెప్పింది. మన కాన్స్టిట్యూషన్ నేను వేరే మాట్లాడట్లేదు. నేను మన కాన్స్టిట్యూషన్లు ఏమున్నాయి అవే చెప్తున్నాను. దాన్ని డిబేట్ ఎందుకు అవుతారు మీరు? డిబేట్ అంటే మీరు ఎవరైతే మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారో మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి అయ్యి మీరు ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని గట్టిగా చెప్పింది. అది అందుకే నిర్భయ స్వరం అన్నారు ఆవిడ్ని. సామాజిక నివేదన, ప్రజా వ్యతిరేక సమాజ వ్యతిరేక అధికారాన్ని ప్రశ్నించడం అడుగు ప్రత్యేకత. ప్రజా వ్యతిరేకమైన దాన్ని కానీ సమాజ వ్యతిరేకత కానీ అధికారంగా చూసే అహంకారాన్ని ప్రశ్నించడం అది అణగారిన వర్గాల పక్షాన్ని నిలబడడం వాటి ప్రత్యేకత. అణగారిన వర్గాలు వాళ్ళ పక్షాన్ని నిలబడింది. ఆమె వ్యాసాలు సాధారణ ప్రజల సమస్యలు, రాజకీయ అవినీతి, మత ద్వేషం, కులవివక్ష వంటి అంశాలపై కేంద్రీకృతమయ్యాయి. అదంతా కూడా ప్రజల సమస్యలు, సాధారణ ప్రజల సమస్యలు. ఎవరు డబ్బున్న వాళ్ళు, క్యాపిటలిస్టులు కాదు, సాధారణ ప్రజల సమస్యలు తీసుకు ఇదిగోని
రాజకీయ అవినీతిని ప్రక్షాళన చేయాలనుకుంది. మత విద్వేషాన్ని మత విద్వేషం ఉంది. అధిక మతస్థులు, అధిక సంఖ్యలో ఉన్న మతస్థులు, అల్పసంఖ్యాకులని చాలా హీనంగా మాట్లాడితే ఇది చాలా తప్పు, రాజ్యాంగ విరుద్ధమైన మాట అని చేసింది. కుల వివక్షత చాలా గట్టి చేసింది. ఆయన గోరి లంకేష్ ప్రధాన ఆలోచన అంటే లౌకికవాదం, సెక్యులరిజం. ఆ సెక్యులరిజానికి గట్టిగా బాగా కట్టుబడింది. దాంట్లో భారతదేశం అన్ని మతాల వారిది, ఒక మతం అది కాదు. మంది సెక్యులర్, సావరేన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ రిపబ్లిక్. మంది సావరేన్ సార్వభౌమ, సెక్యులర్, సోషలిస్ట్, సెక్యులర్ అయింది దాంట్లో. అంచేత భారత అన్ని మతాలది, అన్ని మతాల వారికి సమానమైన స్వేచ్ఛ గౌరవం కావాలి. ఏదో మేము ఎక్కువ ఉన్నాం కనుక మేమేం మాది ఆధిపత్యం అంటే కుదరదు. అందరూ సమానమే, ఎక్కువ తక్కువ లేదు, ఎక్కువ మంది ఉన్నా తక్కువ ఉన్నారు ప్రశ్నే లేదు అని గట్టి ఘంటాబలంగా చెప్పింది. మతం పేరుతో ద్వేషం, హింస పనికిరాదండి. మనం చూస్తున్నాం ఎంత ద్వేషం ఉందో, హింస ఉందో. మతం పేరుతో ద్వేషం, హింస పనికిరాదండి. రాజకీయానికి మతాన్ని ఉపయోగించకూడదు చెప్పింది. మనం ఇప్పుడు చూస్తున్నాం రాజకీయాన్ని ఎంత మతాన్ని తీసుకుని జోడించేసి పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయానికి మతాన్ని జోడించి జనాల్లో మత పిచ్చిని రెచ్చగొట్టి వాళ్ళు అధికారంలో రావడం ప్రయత్నం చేస్తారు. మత పిచ్చిని రెచ్చగొట్టి హిందూ ముస్లింల ఐక్యతకు భంగం వాటిల్లకూడదని గట్టిగా చెప్పింది. ఆమె కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. కుల వ్యవస్థ సామాజిక అసమానతకు మూలం అంది. అసలు ఈ కుల వ్యవస్థ వల్లే సమాజంలో అసమానతలు ఉన్నాయి. అగ్ర కులస్తులు, తక్కువ కులస్తులు. అసలు కుల వ్యవస్థ పోతే అందరూ సమానం. చేత కులం మాకు పేరు చెప్పుకోవడం తప్పంది. కులం మతం అసలు ప్రస్తావన పనికిరాదండి. చూడు ఎంత ఒక ఆడది, ఒక స్త్రీ, ఒక మహిళ ఎంత చేతని మాట్లాడు. కుల వ్యవస్థ పనికిరాదండి. దళితులకు, వెనకబడిన వర్గాలకు సమాన అవకాశం రావాలండి. డబ్బున్న వాళ్ళే, అగ్ర కులసులే ఏదో లాభం పొందడం కాదు. రాజకీయాల్లో కానీ, పదవుల్లో కానీ అన్నిట్లోనూ దళితులకి, వెనకబడిన వర్గాలకి పై వాళ్ళతో సమాన అవకాశాలు కావాలి. మనిషి కులంతో చూడకూడదు, మానవత్వంతో చూడాలి. అది ఎంత స్పష్టం. మనిషి కులంతో చూడకూడదు, మానవత్వంతో చూడు అని ఎంత ఘంటాపదంగా ఎంత ఇదిగా చెప్పినట్టు ఇంత అందుకనే ఆవిడ అలా చెప్పిందంటే తప్పుందా? ఏం తప్పులేదు. మానవత్వంతో మాట్లాడింది. గౌరీ లంకేష్ ప్రజల్లో శాస్త్రీయ ఆలోచన పెరగాలని కోరింది. జాతకాలు, మంత్రాలు, అద్భుతాలు వంటి విషయాలను ప్రశ్నించాలని ఎన్నింత అంబక్కువే. నేను జాతకాలు కానీ, మంత్రాలు కానీ, అద్భుతాలు వంటివి లేవు అసలు. వీటన్నిటిని ప్రశ్నించండి. దాంట్లో నిజం ఎంతో ప్రశ్నించండి. ఆధారాలు లేకుండా ఏ విషయాన్ని నమ్మకూడదని స్పష్టంగా చెప్పింది. సమాజం విజ్ఞాన శాస్త్రం ఆధారంగా ముందు ఉండదు. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కావాలి. అందుకే మతం కాదు, మత విశ్వాసాలు కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కావాలని గట్టిగా చెప్పింది. సైన్స్ ప్రకారంగా సమాజం నడవాలి కానీ మతం ప్రకారంగా కాదు అని చెప్పింది. మహిళలపై జరిగే వివక్ష, గృహింస, లైంగిక దోపిడీ, పురుషాధిక్యత వంటి సమస్యలపై బహిరంగంగా మాట్లాడింది. ఏంటి ఆడవాళ్ళ మీద ఈ గృహింస ఏంటి, ఈ వివక్ష ఏంటి, ఈ లైంగిక దోపిడీ ఏంటి, ఈ పురుషాధిక్యత ఏంటి, పనికి రాదు అని ఎరిగి చెప్పింది. మహిళ స్వేచ్ఛ, గౌరవం, సమాన హక్కులు తప్పనిసరి చెప్పింది. గౌరీ లంకేష్ ప్రజాస్వామ్యంలో విమర్శ హక్కు చాలా ముఖ్యం నమ్మారు. ఆవిడ ఏంటంటే ప్రజాస్వామ్యం చక్కగా ఉండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపాలి. అప్పుడే సరైన ప్రజాస్వామ్యం వస్తుంది. ధైర్యంగా ప్రజాస్వామ్యంలో అది ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరు తప్పు చేసినా దాన్ని చెత్తి చూపించి తప్పు అని చెప్పాలి. అప్పుడే సరైన పాలన జరుగుతుందని చెప్పింది.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు అంది. దేశద్రోహం ఎలా అవుతుంది? తప్పు జరిగితే చెప్పండి, దాని దేశద్రోహం నాకు వీల్లేదు. రచయితలు జర్నలిస్టులు భయపడకుండా మాట్లాడాలి. వీళ్ళు రాసే సామర్థ్యం, చెప్పే సామర్థ్యం ఉంది, చెప్పండి ధైర్యంగా. రచయితలు జర్నలిస్టులు భయపడి మాట్లాడాలి. విభిన్న అభిప్రాయాలు గౌరవించాలి. తక్క అభిప్రాయం కూడా గౌరవించండి. మీ ప్రకారం కూడా చెప్పేవాడేనండి ఎదుటి వాళ్ళ అభిప్రాయం కూడా. ఇక ఆమె దళిత ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు ధైర్యంగా. కావాలి ఉద్యమాలు, దళిత ఉద్యమాలు కావాలి, దళిత అభ్యుదయం కావాలి, మానవ హక్కుల ఉద్యమం కావాలి, హ్యూమన్ రైట్స్, హేతువాద ఉద్యమాలు కావాలి. ఈ రంగ ఆమె గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలతో కలిసి పనిచేశారు. ఆవిడ చూడి ఎంత ఒక్క స్త్రీ ఒంటరిగా అలా చేసే సమాజాన్ని కదిలించింది. ఆవిడ సెప్టెంబర్ 5న బెంగళూరులో ఆమె ఇంటి ముందు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఆవిడ గట్టిగా చెప్పేది కదా, ఇంత చేసి ఏం చేసినాయి? సమాజాన్ని చేతనం చేయడానికి కృషి చేసినంతే. తప్పుని ఎత్తి చూపించింది, సమానతను చాటింది, న్యాయాన్ని అడిగింది. న్యాయం అడగడం తప్పు అయిపోయింది. తప్పు ఎప్పించడం తప్పించింది. ప్రభుత్వం ఎలా ఉండాలి చెప్పడం తప్పు అయిపోయింది. అది చివరికి దుండగులు వచ్చి గౌరీల కర్ణాటకలో నరేంద్ర దబోలు కానీ, పన్సారిని కానీ, గౌరీ లంకేష్ కానీ వీళ్ళందరినీ ఒకటే రకంగా చంపారు. నరేంద్ర దబోల్కర్ హేతువాది, హ్యూమనిస్ట్, మహారాష్ట్ర. పన్సారి హ్యూమనిస్ట్, గౌరీ లంకేష్ హ్యూమనిస్ట్. ఇలా అందరినీ ఒకటే రంగా పైకి మీరు రావడం, కాల్చేయడం, వెళ్ళిపోవడం. అంటే ఎక్కడైనా ఈ ఒకటే అన్నమాట. ఈ రోజులకు ఈ హత్యల్లో ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి ప్రభుత్వం. అంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఉందన్నమాట. అనుకోవాలి తప్పకుండా. ఒక్కరు కూడా ప్రభుత్వం అంత పనికిరాకుండా ఉందా? ఒకదాంట్లో ఇన్ని హత్యలు జరిగినా ఒక్కదాంట్లో ఒకరిని పట్టుకోలేకపోయారే అంటే ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రభుత్వం ఎంత ఉంటుందో అర్థమవుతుందన్నమాట. ఆమె హత్య తర్వాత పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు, అసహనం పెరుగుదల వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మరి ఇంత ఘోరంగా చంపారు. పత్రికా స్వేచ్ఛ ఏది, భావ ప్రకటన హక్కు ఏది, అసహనం ఇదంతా ఆయన గట్టిగా చెప్పారు. ఈరోజు గౌరీ లంకేష్ను అనేక మంది ధైర్యవంతమైన జర్నలిస్టుగా, హేతువాద స్వరంగా, లౌకికవాద పోరాట యోధురాలుగా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలుగా గుర్తుంచుకుంటున్నారు. ఆమె జీవితం చాలామందికి ఒక సందేశం ఇస్తుంది. సత్యం కోసం మాట్లాడడానికి ధైర్యం అవసరం గట్టిగా చెప్పారు. ధైర్యంగా చెప్పండి సత్యం కోసం. గౌరీ లంకేష్ చెప్పిన ముఖ్య సందేశాలు అంటే మానవత్వమే గొప్ప మతం, ఇంకే మతం కాదు. హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియానిటీ కాదు. మానవత్వమే గొప్ప మతం. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. ప్రజాస్వామ్యంలో ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య హక్కు. మూఢనమ్మకాల సమాజం వెనకలు అవుతాయి. మూఢనమ్మకాలు తొలగాలి. కుల మతాల కంటే మనిషి విలువ ముఖ్యమైనది. కులాలు మతాలు మనిషిని లెక్క కట్టి విలువ ఇవ్వకండి. కుల మతాల కంటే మనిషి విలువ ముఖ్యమైనది. సమానతం లేకుండా నిజమైన స్వేచ్ఛ రాదు. సమాజం సమానతం కావాలి. అప్పుడే సరైన స్వేచ్ఛ. ఈ రంగా చాటి చెప్పింది గౌరీ లంకేష్. అది సరైన ఒక నిజమైన జర్నలిస్ట్ అంటే స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, న్యాయం కోసం పోరాడిన ధైర్యశాలి గౌరీ లంకేష్. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఆధునిక కాలంలో చిన్న వయసులోనే యువతలో గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడానికి కారణాలు ఏమిటి? మూలకణ మార్పిడితో డయాబెటిస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు, బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా? స్మార్ట్ ఫోన్తో పెరుగుతున్న మయోపియా, గుండెపోటుకి మలబద్ధకానికి లంకె ఏమిటి? షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి? సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి? యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి? ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు.
ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన, విజ్ఞానాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం హెల్త్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఏదైనా పని చేయడానికి ఇది మంచి సమయమా కాదా, ఇది మంచి రోజా కాదా అని చూస్తుంటారు కదా, ఈ మంచి చెడు సమయాల గురించి మీరేమంటారు? పిమిల, ఇది మంచి సమయము, ఇది చెడు సమయము, ఇవన్నీ చెప్పేదాన్ని ఏమంటారు? జ్యోతిష్ శాస్త్రం అంటారు. జ్యోతిషం ప్రకారంగా ఇది మంచి టైము కాదు. పంచాంగంలో కూడా అలా చెప్తారు. మంచి టైములు, చెడ్డ సేవలు, అలా చాలా ఉంటాయి మనకి. ఈ ఆస్తిక దాంట్లో అన్ని ఊహాగానాలతో, ఇవన్నీ శాస్త్రాలు కాదు, బూటకాలు, అబద్ధాల శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం అబద్ధాల శాస్త్రం, ఊహల శాస్త్రం, ఊహాగానాల శాస్త్రం. అంటే మంచి ఏంటి, చెడు ఏంటి? అన్ని సమయాలు మంచివే, చెడు సమయాలు. కానీ ఎంత సమాజంలో ఎంత వెళ్ళిపోయిందంటే, ఈ టైము, ఈ గడియ ఇది మంచిదేమో, అది కాదు, రాహుకాలం, ఇలాంటివన్నీ వచ్చాయి కదా. అంచేత ముహూర్తం అనేది ఒక పని చేయడానికి శుభ సమయం అనేది, అది దాని ప్రకారమే వివాహం కానీ, ఒక గృహప్రవేశం కానీ, వ్యాపారం ప్రారంభించడం కానీ, లేకపోతే ఆపరేషన్ చూడు. ఈ మధ్య కాన్పు చేయాలి, సిజన్ ఆపరేషన్ చేయాలంటే సరిగ్గా ఆ టైంలో, ఆ గడియలో బిడ్డను బయట తీయాలండి. అంటే ఆపరేషన్ చేయడం కూడా మంచి టైము, చెడ్డ టైము. ఆ రంగా మన వాళ్ళు ఎంత అసలు బుర్ర లేకుండా మంచి టైము, చెడ్డ టైము, దాని ప్రకారంగా ప్రతిదీ అసలు ప్రశ్నించే ఆస్తికత్వంలో ఎంత మూర్ఖత్వం ఉంటుందంటే, ప్రశ్నించే గుణం ఉండదు, పరిశీలించే గుణం ఉండదు, పరీక్షించే గుణం ఉండదు, మూర్ఖత్వం. అంచేత శాస్త్ర చూస్తే మంచి సమయం లేదా చెడు సమయం ఈ కేవలం మూఢనమ్మకాలే. వీటికి ఎటువంటి ఆధారాలు లేవు. స్పష్టం చూసాను, ఏమాత్రం ఆధారాలు లేవు. మంచి సమయం చేయడం లేవు, ఊరిని ఊహాగానాలు అంతే. ఆ ఊహాగానాలు నిజాలు అనుకుంటాం. ఎంత చూడు, నిజాలు అనుకోవడం వల్ల ప్రధానంగా ఈ రంగా ఇలాంటి ఊహాగానాలని ఎందుకు ఎక్కడి నుంచి తెచ్చింటే మన సంప్రదాయం, అలా విశ్వాసం, మూఢనమ్మకాల మిశ్రం. ఈ మంచి సమయం, చెడు సమయం అనేది మన సంప్రదాయంలో వచ్చేదాని సంప్రదాయం మీద ఆధారపడడం వల్ల, విశ్వాసాల మీద, మూఢనమ్మకాల మీద వచ్చి ఈ రంగం వచ్చింది. అసలు గ్రహాలు మన పనులను నియంత్రిస్తారనేది అర్థం లేనిది. శనిగ్రహం అంటాడు, ఈ గ్రహాలు మనల్ని నియంత్రిస్తాయంటారు. ముహూర్తం అనేది జ్యోతిషంపై మీద ఆధారపడిన విషయం. ముహూర్తం మంచి సమయము అనేది జ్యోతిషంపై ఆధారపడుతుంది. జ్యోతిషం ప్రకారం గ్రహాల స్థితి, నక్షత్రాలు, తిథులు, రాహుకాలం, యమగండం వంటివి ఈ మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటారు. ఏంటంటే గ్రహాల స్థితి, నక్షత్రాలు, తిథులు, రాహుకాలం, యమగండం ఇవన్నీ కలిసి వాడు ఆ సిద్ధాంతి, అబ్బా ఇది మంచి సమయము, ఇది మంచి సమయం కాదండి, ఇది కుదరదండి అంటాడు వాడు. అన్ని అబద్ధాలే, ఒకటి కరెక్ట్ ఉండదు. గ్రహాలు మంచి చూసినట్టయితే ఏమాత్రం మనకి ఖగోళ శాస్త్రం తెలిస్తే, ఏమాత్రం ఖగోళ సైన్స్ ఎంత అభివృద్ధి ఖగోళ శాస్త్రం తెలిస్తే ఈ గ్రహాల ప్రభావం మన జీవితం మీద ఏమీ లేదు, ఏమాత్రం లేదు. కానీ వాటికి మనం ఎంత ఆపాదిస్తాం అంటే ఎంత స్టూపిడిటీ మనలో ఉందో అర్థమవుతుంది. స్టూపిడిటీ, మూర్ఖత్వం. గ్రహాల చాలా దూరంలో ఉంటాయి. సైన్స్ ప్రకారం గురుత్వాకర్షణ ప్రభావం మన జన్మ మీద లేదా పనుల మీద ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ గ్రహాల ప్రభావం మన పుట్టిన మీద కానీ, మనం చేసే పనుల మీద కానీ దేని మీద ప్రభావం చూపిస్తుంది. సైన్స్, మనం ఇప్పుడు సైన్స్ యుగంలో ఉన్నాం. ఈ సైన్స్ వాళ్ళు చెప్పమను, ప్రతి సైన్స్ ప్రకారం చూస్తాం కదా.
ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ ఉంది, చాలా వరకు రేపు వర్షం కురుస్తుంది, పాలన చోట కురుచుకుంది, ఇంత ఎండ వస్తుంటే ఉంటుంది. ఎంత సైన్స్ డెవలప్ అయిపోయింది. అంత ఇదిగా ఉన్న రోజుల్లో ఇంకా గ్రహాలు ఏవి అసలు ప్రభావం లేకపోయినా వాడు రాహుకేతువులు లేకపోయినా రాహుకేతువులను వాడినాం. అసలు రాహుకేతువులు గ్రహాలే లేవు అంటే ఎంత మూర్ఖత్వం, ఎంత మూర్ఖత్వం. ఇలా చాలా చూస్తున్న శబ్దాలు, ఆ పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. అంచేత ఏ మాత్రం ఒకే ముహూర్తంలో కొద్దిగా ఆలోచిద్దాం. కొద్దిగా మనిషికి అనేవాడు వివేకం ఉందిగా, బుర్ర ఉంటుంది, ప్రతి మనిషి ఉంది కదా. ఒక నిజంగా ఒక మంచి సమయంలో ఒకడు పెళ్లి చేస్తున్నాడు, అదే టైంలో ఇంకా కొంతమంది పెళ్లి చేస్తున్నారు. మంచి సమయం, అందరికీ మంచి గడి అనిపోయి ఆ సమయంలో పెళ్లి చేస్తున్నారు. మనం చూసాం ఒకేసారి ఒక రోజుల్లో అదే రోజు అనేక పెళ్ళిళ్ళు జరుగుతాయి, అదే సమయంలో ఎన్నో ముహూర్తాలు ఉంటాయి. కానీ మరి ఇలా కొందరు బాగాలేమో చక్కగా ఉంటాయి, కొన్ని ఫెయిల్ అయిపోతాయి. మరి ఒకటే సమయం చేశారు కదా, ఎందుకని ఆలోచించరు. ఇంకా పైగా చేద్దాం, వాళ్ళకి నుదిటి రాత ఎవరు తప్పించగలరు? తప్పించుకోవడం. ఈ ఆస్తికత్వంలో ఇలా నుదిటి రాత, దాన్ని ఎవరు తప్పించగలరంటారు. అలాగే మంచి టైం చెప్పి వ్యాపారం మొదలెడతారు, దసరా రోజు చూస్తారు. ఎంతమంది వ్యాపారం, కొంతమంది వ్యాపారాలు చక్కగా తయారవుతారు, కొంతమంది అట్ట ఫెయిల్ అవుతారు. అరే ఒకే సమయం మంచి రోజు చూసి దసరా రోజు చూసేస్తే ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఏం చేద్దాం, గ్రహస్థితి వాడికి అలా ఉంది. గ్రహస్థితి ఏంటి అర్థం లేదు, అది కూడా మీనింగ్లెస్సే. అంటే మనం ఎలాగ అంచేత ఒక వ్యక్తి ఏదైనా సక్సెస్ సాధించాడంటే, విజయం సాధించాడంటే అది అతని కృషి మీద ఉంటుంది, అతని ప్లానింగ్ మీద ఉంటుంది, అతను చేసిన ఆరోగ్యం మీద ఉంటుంది, తర్వాత ఆర్థిక పరిస్థితి మీద ఉంటుంది, అతని వ్యక్తిత్వం మీద ఉంటుంది, సామాజిక పరిస్థితుల మీద ఉంటుంది. అంటే ఎన్ని విషయాలు కలిస్తే అక్కడ సక్సెస్ ఉంటుంది. కృషి, ప్రణాళిక, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిత్వం, సామాజిక పరిస్థితి. అంతేగాని శుభ సమయాలు కాదు, ముహూర్తాలు కాదు. ముహూర్త చూడగా ఎంతమంది ఏం చేస్తుంటారు? ఇప్పుడు రైళ్ళు, విమానాలు బయలుదేరుతున్నాయి. అవన్నీ రైళ్ళు, విమానాలు ఏమైనా ముహూర్తాలు చూసి బయలుదేరుతున్నాయా? కొన్ని యాక్సిడెంటే, కొన్ని అవ్వవు. అదే టైంలో ఒకే విమానం విజయవాడ నుంచి బయలుదేరి ఒకే టైంలో ఉంటుంది, అక్కడ హైదరాబాద్ ఒకటి, మెడ్రాస్ ఒకటి, బెంగళూరు ఒకటి, ఢిల్లీ ఒకటి, ఇంకో చోట నుంచి బయలుదేరుతాయి. ఎక్కడో ఒకటి ఫెయిల్ ఐదు అవుతాయి. మరి అన్నీ ఒకే టైం బయలుదేరే కదా, ఎందుకు జరిగింది? ప్రపంచంలో ఎన్ని చోట్ల పేరు అక్కడ ఎందుకు జరగలేదు, ఒక్కచోటికి జరిగింది? అంతే మంచి సమయము అనేది, ముహూర్తం అనేది మీనింగ్లెస్. అంటే మనం ఆస్తికతలు ఏంటి అయిపోయినంటే మనం ఆలోచించే గుణం అనుకుంటూ అయిపోతుంది. ఆలోచించండి కొద్దిగా. మనిషి అనేవాడికి ఒక వివేకం ఉంది, విజ్ఞత ఉంది, ఆలోచించరు. మంచి సమయం, మంచి మూఢంగా ఒక గొర్రె ఇంకా గొర్రె తొక్కపడి వెళ్ళిపోతుంది, ఆ గొర్రె దానికాదు గొర్రె తొక్కపడి వెళ్ళిపోతుంది. ఒక గొర్రె ఇంకో గొర్రె వెళ్ళినట్లుగా మనుషులు కూడా ప్రశ్నించే తత్వం లేకుండా వాడు చేస్తాను వీడు చేయడం, వాడు చేస్తాను వీడు చేయడం, అంతా చేయడమే అంతే. అరే ఇది ఏంటో ఎంతవరకు సత్యం ఉంది అని ఆలోచిస్తున్నారా? లేదు. ముహూర్తం అన్నారు, ముహూర్తం. అంచేత అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం చూసినాం, మనం చూసి అమెరికా ఉంది, జపాన్ ఉంది, జర్మనీ ఉంది, ఫ్రాన్స్ అని అనేక దేశాలు ఉన్నాయి. అక్కడ ఎవరు మంచి ఇవ్వట్లేదే. అక్కడ ఎన్నో పరిశ్రమలు పెడుతున్నారు, రాకెట్ లాంచ్ చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, సైంటిఫిక్గా ఎన్నో చేస్తున్నారు. రాకెట్ పేగలుతున్నాయి, ఆ శస్త్రచికిత్స చేస్తున్నారు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు, శాస్త్ర ప్రయోగాలు చేస్తున్నారు. అవన్నీ ముహూర్తాలు చేయడంలా మన ఇండియాలాగా. ఇక్కడైతే శ్రీహరికోటలో రాకెట్ లాంచ్ చేయాలన్నా వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళి మంచిగా చూసి పెట్టి వస్తారు, ఆ నమూనా పెట్టి వస్తారు. మన మూర్ఖత్వం, మన మూఢత్వం. మరి అక్కడ ఏం చేయరాలండి? అక్కడ దేవాలయంలో దీక్షని పెట్టరు, ఏం పూజ చేయరు, దేవుణ్ణి ప్రార్థించరు. మరి సక్సెస్ అవ్వట్లేదా? మరి వాళ్ళు మన ఏదైతే రాహుకాలం ఉంటే ఆ రాహుకాలంలో వాళ్ళు చేస్తున్నారు అక్కడ. మరి ఎందుకు సక్సెస్ అవుతున్నాయి, మనం ఎందుకు ఇల్లు అవుతున్నాయి? ఆలోచిస్తున్నామా? మనం ఆలోచించడం లేదు. మంచి సమయం,
మూఢంగా చూస్తేనే గొర్రె మందు లెక్క మెంటాలిటీ మంది. ఇలా మాట్లాడతాను కాదు, కొద్దిగా మనకు సెన్స్, మనిషి అన్నవాడికి వివేకం ఉంది, విజ్ఞత ఉంది, ఆలోచన ఉంది, ఆ చేయాలంతే. దానికేంటి అక్కడ అమెరికాలో కానీ లేకపోతే జపాన్లో కానీ జర్మనీలో కానీ ఫ్రాన్స్లో కానీ ఎందుకు అవుతున్నాయి అక్కడ? వాడు ఈ ముహూర్తాల చోట్ల అసలు ముహూర్తాలు బుర్రలో ఉండవు. అక్కడ సైంటిఫిక్గా ఎస్టిమేషన్ చేస్తారు, ఎలా చేయాలి, వాతావరణం అనుకూల చూస్తున్నారు, సాంకేతిక సిద్ధత చూస్తున్నారు, అలాగే సమయపాలన చేస్తారు, ఆ రకంగా చేస్తారు. అంటే సైంటిఫిక్ అప్రోచ్, ఆ సైంటిఫిక్ అప్రోచ్ బట్టి అవన్నీ చేస్తున్నారు. అంతేగాని ముహూర్తాలు చీరల అయినా వారు అభివృద్ధి చెందుతారు. మనం ఎలాగున్నాం, ఏమి చూడనివాడు అది చేసేవి చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. ఎలా అవుతుంది? అంచేత ఈ ముహూర్తాలు అనేది మనం సృష్టించుకున్నవి, ఎక్కడ ఏమీ లేవు, మనం సృష్టించేవి. ఒకవేళ ముహూర్తం విజయం ఇస్తే ఇంకా చదువులు ఎందుకండి? మంచి సమయం చదువులకి. ఒక పని సక్సెస్ అవ్వాలంటే ఇంకా చదువుకోవడం ఎందుకు? ముహూర్తం చూసి వెళ్ళిపోయి పాఠశాల చేస్తే పాస్ అయిపోవాలి, మంచి ముహూర్తం జాయిన్ అయ్యాం కదా, ఇంకా చదవడం ఎందుకు, కష్టపడేందుకు, శ్రమ ఎందుకు, ప్రణాళిక చేయడం ఎందుకు, ప్లానింగ్ ఎందుకు? అంచేత ఎవరు సక్సెస్ సాధిస్తారు, ఎవరు నిత్య జీవితంలో ఎవరైతే సక్సెస్ సాధిస్తున్నారంటే వాళ్ళ వెనకాతల శ్రమ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. అంతేగాని ముహూర్తాలు చూసేయడం వల్ల కాదు. ఎవడైనా విజయం పొందా అంటే ముహూర్తం ప్రకారం కాదు. వాడి శ్రమ ఉంది, వాడి ప్లానింగ్ ఉంది, వాడి కృషి ఉంది, వాడి విజ్ఞత ఉంది, వాడి విజ్ఞానం ఉంది. అంచేత కష్టపడిన వారే విజయం సంపాదిస్తారు. పక్కాగా ముహూర్తం చూసి చేసిన వైఫల్యం ఎందుకు వస్తుంది? సార్ పక్కాగా ముహూర్తం అన్నీ అబ్బా భేషైన ముహూర్తం అని అంటాడు సిద్ధాంతి. భేషైన ముహూర్తం అంటాడు, అట్ట ఫ్లాప్ జరుగుతుంటుంది. ఏం భేష చివరిగా ఉంటాడు, గ్రహస్థితిని వాడు చేయగలరండి, దూరని వాడు తప్పించగలరండి అంటారు. మనకి ఎస్కేపిజం చాలా ఎక్కువ. ఇదంతా మూర్ఖత్వం అనుకోరు, ఎస్కేపిజం మాత్రం మన ఆస్తికత్వంలో ఎస్కేపిజం చాలా ఉంటుంది. అంచేత ఆలోచించాలి. ఇంకేంటి చూసినట్టయితే ముహూర్తంలో పని చేసి విజయం వస్తే ఎవరు మూర్తిని పేరు ఏమండి చాలా ముహూర్తం చూసి చేశారండి, బ్రహ్మాండ విజయం సాధించారండి అంటాడు. ముహూర్తం చేస్తే ముహూర్తం వల్లే అంటారు వాళ్ళు. కానీ విఫలమైతే ఏమంటారు సార్, ఇంకేదో దోషం ఉంటుందండి, ఇది సిద్ధాంతిగా చెప్పలేకపోయారు. ఆయన భేషైన ముహూర్తం అన్నాడు కానీ ఇంకేదో దాంట్లో దోషం ఉంటుందండి, వ్యక్తి దోషం ఉంటుందండి అంటారు. తప్పించుకోవడం. దీని ఏంటంటే మనోవిజ్ఞాన సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. కన్ఫర్మేషన్ సక్సెస్ అయితేనేమో సక్సెస్ అయినప్పుడు అంతా మనం ముహూర్తం గొప్ప అంటాడు. సక్సెస్ కాలేదనుకో, కాకపోతే ఏం చేద్దాం, గ్రహబలం సరిగ్గా లేదు మనకి అనుకుంటారు అనమాట. అంచేత ఈ కన్ఫర్మేషన్ బయాస్ ఏంటంటే తన నమ్మకానికి అనుకూల విషయాల్ని గుర్తుంచుకుంటాడు, ఫెయిల్యూర్ని బట్టి గుర్తుంచుకోడు. బయాస్ సక్సెస్ ఫలానా మనిషి సక్సెస్ అయ్యండి ముహూర్తం ప్రకారం చేస్తాను, ఫెయిల్యూర్ ఎప్రిల్డ్ ఎన్నో ఫెయిల్ అవుతాయి, సక్సెస్ నోడి చెబుతాడు ఫలానా ముహూర్తం చేపెట్టి ఆ ముహూర్తం ఎంత గొప్పది అనుకున్నారు అంటాడు. ఎంతమంది ఆ ముహూర్తంలో ఏం చేయకుండా ఫెయిల్ అయిపోయినా అవి మాత్రం గుర్తుపెట్టుకోరు. అందుకనే ఈ కన్ఫర్మేషన్ బయాస్ అనేది తన నమ్మకానికి అనుకూల విషయాన్ని గుర్తుంచుకుంటారు అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా అనేక పరీక్షలు జరిగాయి వీటి మీద. ఈ జ్యోతిష్కులు భవిష్యత్తుని ఖచ్చితంగా చెప్పలేవు. జ్యోతిష్యులు అంటారు కదా, మరి పెట్టారు, టెస్టులు పెట్టారు, చేస్తే వాడు ఒక జ్యోతి ఇంకో జరిగిపోయి సక్సెస్ కాల. అంచేత ఒక జాతకానికి వేరే జ్యోతులు వేరే ఫలితాలు ఇచ్చారు. మరి ఒకే మనిషి కదా, అందరు జ్యోతిష్యులు ఒకటే రకంగా చెప్పాలి, ఎందుకు చెప్పరు? ఎందుకు వేరే చెప్తారు? ఎందుకు జాతకాలు వేరే చెప్తారు వాళ్ళు? శాస్త్రం అంటే పరీక్షించడానిగా ఉండాలి. ఎవరి పరీక్ష ఒకటే రిజల్ట్ రావాలి, మళ్ళీ ఒకటే ఫలితం రావాలి, ఒకటే రకమైన ఉండాలి. మరి ఎందుకు చేయట్లేకపోతున్నారు? అంతే ముహూర్తం నమ్మకం ఎందుకు సాగుతుందంటే కుటుంబ సంప్రదాయం. మా వాళ్ళు ఎంత ముహూర్తం చూసే పెడతారండి, అంతేనండి అంటారు కదా, మా అవన్నీ ముహూర్తం ప్రకారం అవుతాయండి అంటుంటారు. ఎందుకు పెట్టారా ముహూర్తం ఇలా ఉంది కదా అంటే, మాకు అన్నీ ఇంతేలేండి, ముహూర్తం చేయడమేలేండి, పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం, మా పరిశ్రమలు ఎలా పెడతాం, అన్నీ ఎలా చేస్తాంలేండి, ఒక సంప్రదాయంగా పోతుంటుంది. అంటే మూఢత్వం,
భయం. ఏమో ముహూర్తం ప్రకారం చేసి ఏమవుతుందో అంటే మనిషి ఒక భయం, అనిస్థితి, మత ప్రభావం, సామాజిక ఒత్తిడి. ఒరేయ్ నువ్వేట్రా ముహూర్త దూరం నుంచి పెళ్లి చేసుకుంటున్నావు, నీ పని అయిపోయి బతుకు బండ్లు అవుతుందిరా అంటాడు. భయంతో విడిపిస్తాడు. సామాజిక ఒత్తిడి, ఏదైనా చెడు తీర్తి ఏమైనా ఉందేమో, పోయిందేంటి ముహూర్తం ప్రకారం చేద్దాంలే అంటే రాజీ మనిషికి తన బుద్ధిని ఉపయోగించట్లా. ఏమవుతుందో, చెడు జరిగితే ఏమో అని భయం. ఇది మానసిక భద్రత కోసం ఏర్పడిన విశ్వాసం తప్ప నిజం కాదు, ఒకటి నమ్మకం. అంటే ముహూర్తాలు అనేది అర్థం లేదు. ప్రతి సమయం మంచిదే గుర్తించండి. ముహూర్తం అనేది అర్థం లేనిది, అష్టంశలి. ప్రతి సమయం మంచిదే, సమయానికి శుభం అశుభం అనే లక్షణాలు ఉండవు. ఇది మంచి శుభ గడియ అశుభ గడియ ఇది ఉండదు. విజయం మన నిర్ణయాలు, కృషి, పరిస్థితి ఆధారపడి ఉంటుంది. విజయం అనేది మనం తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది, మన కృషి బట్టి ఉంటుంది, అక్కడ పరిస్థితులు బట్టి ఉంటుంది. అంతేగా ముహూర్తం కాదు. అంతేత మంచి పని చేయడానికి మంచి మనసు కావాలి, కానీ మంచి ముహూర్తం అవసరం లేదు. మంచి పని చేయడానికి మంచి మనసు కావాలి, కానీ మంచి ముహూర్తం అవసరం లేదు. అంచేత మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేంటి ముహూర్తాలు కాదు, లగ్నాలు కాదు. విజ్ఞానం, క్రమశిక్షణ, శ్రమ, ఆరోగ్యం, సామాజిక పరిస్థితులు, సరైన నిర్ణయాలు, అంతే తప్ప శుభ సమయాలు కాదు. అదే ముహూర్తం అనేది ఒట్టి బోగస్, అర్థం లేనిది. మీరు కృషి చేయండి, విజ్ఞత ఉపయోగించండి, వివేకం ఉపయోగించండి, కష్టపడండి, కృషి చేయండి. సక్సెస్ వెనకాతలే తోక జాడుచుకుంటూ వస్తుంది. డాక్టర్ గారు, ఇటీవల కొందరు రాజకీయాల్లోకి మతాన్ని జొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో సమాజంలో ఎటువంటి చైతన్యం కావాలంటారు? ఇప్పుడు చూస్తూ ఉంటే రాజకీయాలు, మత రాజకీయాలు అవుతున్నాయి. మన భారతదేశం సెక్యులర్ సోషలిస్ట్ కాన్స్టిట్యూషన్. ఇక అంతా ప్రపంచం అంతా కూడా ఆల్మోస్ట్ సెక్యులర్ సోషలిస్ట్ పెడుతుంది. ఏవో కొన్ని మతపరమైన దేశాలు ఉండొచ్చు, కానీ మెజారిటీ దేశాలన్నీ కూడా సెక్యులర్ సోషలిస్ట్గా ఉంటున్నాయి, ఘనమైన విజయాలు సాధిస్తున్నాయి. అక్కడ రాజకీయాల్లో మతం ప్రాబల్యం ఉండట్లేదు. మన స్వాతంత్రం సంపాదించినప్పుడు మరి గాంధీ గారు నాయకత్వం వహించారు. ఆ రోజు గాంధీ గారు ఏనాడు గుడికల్లా మనం సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం సత్యాగ్రహం మెదడు మీదే మన స్వాతంత్రం సంపాదించాం. మనం తుపాకులు పట్టుకోలేదు, ఫిరంగి లేదు, బాంబులు లేదు, ఏం లేదు. సత్యం మీద సత్యాగ్రహం. ఈ దేశం మాది, మా పాలన మీద చేసుకుంటాం, మీరు పొండి. సహాయ నిరాకరణ. అక్కడ ఏ మతం లేదు, ఏ మతం అక్కడ రాలేదు. భారతీయులంతా ఒకటే. అక్కడ ఏదో హిందువులని, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని ఏం లేదు. భారతీయులంతా ఒకటే నినాదం మీద. మన స్వాతంత్రం ఇచ్చాక ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, ఆయన సెక్యులర్ మన దేశం మరి సోషలిస్ట్ సెక్యులర్ సొసైటీ కదా. ఆయన కూడా ఎక్కువ ఏ దేవాలయానికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళి పూజలు చేయాల, ఏం చేయాల. ఎక్కడ ఏ మతాన్ని ఆయన ప్రోత్సహించలేదు. ఏ మతం, హిందూ మతం అని, ముస్లిం మతం, క్రిస్టియన్, ఏ మతాన్ని ప్రోత్సహించలేదు. ఆయన ఇది ప్రజాస్వామికం, డెమోక్రటిక్ కంట్రీ. ఇక అందరికీ సమానమైన గౌరవం ఉండాలి. మతం వ్యక్తిగతము. ఎవరి మతం వాళ్ళు ఉంచుకోండి, కానీట్లో పూజ చేసుకోండి. అంతే రాజకీయాల్లోకి మతం తీసుకురావద్దు. ఆయన తీసుకురాలేదు, ఇంకోటి తీసుకురావని ప్రోత్సహించలేదు. ఆయన ఏనాడు ఏ దేవాలయానికి వెళ్ళలేదు. నెహ్రూ గారు ఏనాడు ఎక్కడే మతానికి చేయలేదు. మహాత్మా గాంధీ సొంత స్వాతంత్రం ఏనాడు దేవాలయానికి వెళ్ళా, ఏ మతానికి చేయలేదు. మతం వ్యక్తిగతం ఉన్నారు, వ్యక్తిగతం అంతే. మీరు కావాలంటే నువ్వు ఏ దేవుని గారు పూజించుకో, పూజ చేసుకో. అంతేకాని రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావద్దు. మతాన్ని తీసుకొస్తే దేశ ఐక్యత దెబ్బతింటుంది. భారతీయులంతా ఒక్కటే నినాదం. భారతీయులంతా ఒక్కటే.
ఆ రంగం ఉండబట్టే చక్కగా స్వాతంత్రం సంపాదించాం సత్యాగ్రహంలో. మళ్ళీ నెహ్రూ గారి పాలన సాగింది. కానీ ఇటీవల చూసినట్లయితే రాజకీయాల్లో మతం జోక్యం పెరుగుతోంది. ఎందుకు పెరుగుతోంది అంటే వీళ్ళందరికీ జనంలో ఉన్నటువంటి ఆ మతపరమైన ఆ భావజాలాన్ని రెచ్చగొట్టి ఓట్లు ఎంచుకుని పదవులకు రావడానికి చూస్తారు. అంటే ప్రాంతీయతత్వాన్ని, కులతత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టితే మనకి వాళ్ళు ఓట్లు వేస్తారు. మనం కులం వాళ్ళు రెచ్చగొంటే మనం ఇక్కడ కులం వాళ్ళు ఎక్కువ ఉంటే ఇక్కడ వీళ్ళు మనకు ఓట్లు వేస్తారు. ఇక్కడ మనం మతం వాళ్ళు ఎక్కువ ఉంటే మనకు ఓట్లు వేస్తారు. అంటే ఈ కులాలని మతాలని వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసం, రాజకీయంగా వాళ్ళు బలపడడం కోసం అని కులాలని మతాలని రెచ్చగొట్టి, అందుకే నువ్వేమో జోక్యం. మతం జోక్యం ఎందుకు పెరుగుతుందంటే మత విశ్వాసం కాదు, స్వార్థ రాజకీయాలు. మతాన్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు పదవుల్లోకి రావడం కోసం. నిజంగా వాళ్ళకి చక్కని వ్యక్తిత్వం ఉంటే, నిజంగానే వాళ్ళకి మంచి దేశభక్తి ఉంటే వాళ్ళకి మతం అవసరం లేదు. నిజంగానే వాళ్ళకి వాళ్ళ ప్రజల గురించి పనిచేసే ప్రజా ప్రాతినిధ్యం గురించి వాళ్ళకి సరైన అవగాహన ఉండి నిజంగా ప్రజల కోసం సేవ చేసే మనుషులైతే మతం అవసరం లేదు. ప్రజలు మమైక్యమవుతారు, ప్రజలను ఎన్నుకుంటారు. ఇప్పుడు అలా కాదు, కులం, మతం, డబ్బు ఇవన్నీ ఉపయోగించి ఏదో రకంగా ఎలక్షన్లు తగ్గాలి, ప్రభుత్వం నిలబడాలి అంటే రెచ్చగొడుతున్నారు. కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇద్దరు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇంత పూర్వకాలం ఇంత లేదు. మన స్వాతంత్ర్యం 10 రోజుల్లో కుల ప్రాబల్యం, మత ప్రాబల్యం లేదు. ఇటీవల కాలంలోనే ఎక్కువైపోయింది. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిపోయారు? ఫలానా మతస్థులు అధిక ప్రాబల్యం, మాదే ఈ దేశం, మేము మతస్థులం, మా మతం ఎక్కువ ఉన్నాం కనుక, అధిక సంఖ్యలో ఉన్నాం కనుక మాదే. మీరు నోరు మూసుకు ఉండండి, అల్పసంఖ్యాకుల్ని మీరు నోరు పడి ఉండండి, లేదా ఈ దేశం వెళ్ళి పొండి అంతగా మాట్లాడుతున్నారు. ఇది మేమున్నాం, అధిక సంఖ్యాకులు మేము, ఈ దేశం మాది, మీరు నోరు మూసి పడి ఉండండి లేకపోతే లేదు అన్న పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అంటే ఇది ప్రజాస్వామ్యమా? అంటే ఒక మతం వాళ్ళకి, ఒక కులం వాళ్ళకి సంబంధించిందా? ఇది ప్రజాస్వామ్యం. సెక్యులర్ స్టేట్లో కులాల్ని మతాల్ని రెచ్చగొట్టి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు, గుర్తించండి. అందుకని మత జోక్యం రాజకీయాలు ఎక్కువైంది. స్వార్థం, పదవీకాంక్ష దానికోసం జరుగుతుంది. అంచేది ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇక్కడ మతం, కులం, భాష, ప్రాంతీయత, ఆర్థిక అసమానతలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా వీటిని రెచ్చగొట్టి రాజకీయాల మీద ఇవి సాధారణంగా వాటిని రెచ్చగొట్టితే రాజకీయాలు ఉపయోగపడతాయి. ఏది మతాన్ని రెచ్చగొడితే, కులాన్ని రెచ్చగొడితే, భాషను రెచ్చగొడితే, ప్రాంతీయతను రెచ్చగొడితే, ఆర్థిక అసమానతలు, సంప్రదాయాలు చేస్తే మనం అని ఒక రకంగా చాలా తేలిగ్గా వాళ్ళకి ఓట్లు పడతాయి, తేలిగ్గా పదవులకు వస్తారు. అసలు సత్తా ఉంటే వీళ్ళకి అసలు సత్తా లేదు, వీటిని అండ చూసి వస్తున్నారు వాళ్ళు. అంచేత చాలాసార్లు మతాధారిత రాజకీయాలు అభ్యుదయ సిద్ధాంత రాజకీయాల కంటే ఎక్కువ ప్రభావం చూస్తుంది. అంచేత ఏంటిపోతున్నాయి, అభ్యుదయ రాజకీయాలని ప్రగతిశీల శక్తుల్ని అణగగొట్టేస్తున్నాయి. ఎందుకని ఈ మతం, కులం, భాష, ప్రాంతీయత, ఆర్థిక అసమానతలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే రెచ్చగొడుతున్నారో అభ్యుదయ సిద్ధాంతాలు కూడా పక్కపడిపోతున్నాయి మనుషులను రెచ్చగొట్టినప్పుడు. ఇంతేకాకుండా కుటుంబ సంప్రదాయం, పండుగలు వీటిని కూడా ఉపయోగించుకుంటున్నారు. అంటే మతపరమైన కుటుంబ సంప్రదాయం, మతపరంగా పండుగలు, మతపరమైన సంస్కృతి, మతపరంగా సామాజిక గుర్తింపు, ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టి దాంతో పాలిటిక్స్, రాజకీయాలను ఉపయోగించుకుంటారు. ఇవన్నీ కూడా ఓటు క్యాచింగ్ రాజకీయాలు. మనుషులకు సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నారు. సెంటిమెంట్లు రెచ్చగొట్టి, అది ఎంతవరకు సబు కాదు,
చెంట కొట్టి ఇప్పుడు చేస్తారు. అంటే ఎలా మారిపోయింది అని స్వార్థ రాజకీయాలు చేయడం అన్నీ అదే మనం ప్రగతిశీల రాజకీయాలు ఉన్నాయనుకో, అభ్యుదయ రాజకీయాలు ఉన్నాయనుకో, దాంట్లో ఏంటి శాస్త్రీకృతం కావాలి, ఈ కులాలు ఎంతవరకు సబబు, ఈ మతత్వం ఎంతవరకు సబబు అని చెప్పాల్సి వస్తుంది. అవి బురకక్కట్లా మన కులస్తుడు, మన మతం వాడు, మన సంప్రదాయం వాడు, మన ధర్మం వాడు, మన సనాతన ధర్మం అని రెచ్చగొట్టేస్తున్నారు. మరి అభ్యుదయవాదులు వీళ్ళని మీరు కాస్త ఆలోచించండి, విద్యుత్ ఉపయోగించండి. ఇవన్నీ నిజమా కాదు కదా, చక్కగా ఆలోచించండి, సైంటిఫిక్గా ఆలోచించండి, కాస్త వివేకంతో ఉండండి. విద్యుత్ ఉపయోగించంటే ఎప్పుడైతే వీళ్ళల్లో సెంటిమెంట్లని, మత సెంటిమెంట్ని, కుల సెంటిమెంట్లని, ఇవన్నీ సాంప్రదాయ సెంటిమెంట్లు రెచ్చగొడుతున్నారో ఇవన్నీ ఆలోచించే శక్తి మనుషులు కోల్పోతున్నారు. అంటే మనిషి యొక్క బలహీనతల్ని, సమాజంలో బలహీనతల్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అంటే ఈ రాజకీయ నాయకులు ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నారు అంటాను నేను. ప్రజల బలహీనతల్ని, సామాజిక బలహీనతల్ని క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు. అందుకని రాజకీయాలు మత ప్రేమ ఎక్కువైపోయింది. అలాగే ఆర్థిక విధానాలు, సమానత్వం, ఈ మామూలుగా అయితే అభ్యుదయాలకు మనం శాస్త్రీయం పెంపొందించుకోవాలి, రాజ్యాంగాలు తెలుసుకోవాలి, ఆర్థిక విధానాలు అర్థం చేసుకోవాలి, సమానత్వం కావాలి, హేతువాదం కావాలని అంటుంటాం. ఇవన్నీ మామూలు మనుషులకి ఇవన్నీ ఏంటి, మన కులం వాడు, మన మతం వాడు కొట్టిగారు మనం, ఇవన్నీ మనకి ఎందుకన్నా వీళ్ళలో ఈ మనుషుల్ని చేస్తున్నారు. ఏదైతే సమాజంగా అవసరమో అవన్నీ పక్కపోతున్నాయి. అర్థం పడుతున్న కులాలు, మతాలు, ఈ సెంటిమెంట్లన్నీ కూడా రాజకీయాల్లో ప్రాముఖ్యత వహిస్తున్నాయి. కానీ అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు రావడం కారణం ఏంటంటే ఈ కులజాడ్యం, మతజాడ్యం రాజకీయాల్లో ప్రవేశించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మా రాజకీయాల్లో మత జోక్యం అయిపోయింది అన్నావు కదా, కారణం ఇవన్నీ కారణం. అంచేత వీటిని మామూలుగా అయితే అభ్యుదయవాదులు చెప్పే మాట అయితే అభ్యుదయవాదులు ఏం చెబుతారు, నీకు ఒక శాస్త్రీయం కావాలంటారు, రాజ్యం విలువ తెలుసుకోవాలంటారు, ఆర్థిక విధానాలను అర్థం చేసుకోవాలంటారు, సమానత్వం కావాలంటారు, హేతువాదం తెలుసుకోవాలంటారు. ఇవన్నీ బొరకెక్కట్లా. కాస్త కులం, మతం, సాంప్రదాయం ఇవి మనుషుల్ని ఆలోచింపకుండా చేస్తాయి. ఇప్పుడు అంచేత ఇంక నీకు తోడైపోతుంది, ఇంకా పేదరికం, నిరుద్యోగం, అనిశ్చితి ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఎప్పుడైతే మన కులస్తుల్లో నిరుద్యోగం ఎక్కువ ఉంది, పేదరికం ఎక్కువ ఉంది, మీరందరూ మన కులం వాళ్ళందరూ, మన మతస్థులందరూ కూడా మీరందరూ మాకు ఓటేయండి, మేవన్నీ పరిష్కరించేస్తాం అన్నారు. అంటే ఒక రకం భరోసా, ఆశ, తర్వాత ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టేసి మనందరం, మన కులం వాళ్ళందరం మనం చేసుకోవాల్సిందే, మీ అందరికీ మేము ఉద్యోగాలు ఇప్పించేస్తాం, మీ అందరికీ ఇల్లు కట్టించేస్తాం అని మనుషుల యొక్క ఆ రకమైన మరి పేదరికం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంచేత ఇచ్చాడు వేరే విషయం, ముందు ఓట్ల కోసం వీటన్నిటిని ఉపయోగించుకుంటారు. అంటే మనుషుల్లో రాజకీయ చైతన్యం తీసుకురాల్సిన పోయి మనుషుల్లో ఉన్నటువంటి మౌఢ్యాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. రాజకీయ జోక్యం, మతంలో రాజకీయాల్లో మత జోక్యం ఉంది. ఎందుకు ఉందంటే ఇవన్నీ కలుస్తున్నాయి. అంటే వాళ్ళు మంచి చక్కగా సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నారు. రాజకీయాల్లో పబ్బం గడుపుకోవడానికి సెంటిమెంట్తో ఆడుకుంటారు. ఇక అదే మనం రాజకీయ భావోద్వేగాలు మనకి పేదరికం పనికిరాదు, అందుకే మనం చేద్దాం, ఆర్థిక విధానాలు ఉండాలి, సమానత్వం కావాలి, అందరికీ సమాన గౌరవం కావాలి, సమాన విలువ కావాలి, అందరి విద్య కావాలి అని చెప్పి ఎవరికి ఎక్కట్లా. మనం కులం వాళ్ళందరూ కూడా మనం ఈ పార్టీకి ఓటు వేయాలి, మన మతం వాళ్ళందరూ కూడా నీకు ఇవ్వాలి, మీ అందరూ చేసి ఇల్లు కట్టిస్తాము, మీకు స్థలాలు ఇస్తాము. ఎత్తాల విషయం. ముందు మాత్రం మన కులం, మన మతం, మన జాతి అక్కడ రెచ్చగొడతారు. అక్కడ మతం అనేది, కులం అనేది ఇది అవుతుంది. ఇంకా అభ్యుదయ రాజకీయాలు చూసినట్టయితే ఇక దాని తగ్గట్లుగా ఇకేమో
ఇక ఉన్నారు, ఇక కమ్యూనిస్టులు ఉన్నారు, దళిత ఉద్యమాలు ఉన్నాయి, మహిళా ఉద్యమాలు ఉన్నాయి, హేతువాలు ఉన్నారు, మహాన్ సంఘాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను అంత ఆ కులాలు మతాల్లాగా వీళ్ళు చెప్పే మాటలు జనాలకి బొరకెక్కట్లేదు. ఉన్నారు, వీళ్ళు చేస్తున్నారు, పోరాడుతున్నారు. కానీ మనిషికి కులం, మతం అవన్నీ కూడా బాగా ఎక్కువ ఇది ఇస్తున్నాయి. మన కులం వాళ్ళం రా, మనవాడేరా, ఓటేద్దాం మనవాడి. ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా బుర్ర ఉపయోగించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇవి ఎంతవరకు మనకి సబబు ప్రజాస్వామ్యంలో అని ఆలోచించక ప్రజల్లో లేకుండా, అంటే ప్రజల్ని చైతన్యం చేయాల్సిన పోయి ప్రజల యొక్క సెంటిమెంట్ రెచ్చగొట్టి వాళ్ళు ఓట్లు వేయించుకుని వాళ్ళు పదవులు పొందుతున్నారు. అంటే రాజకీయాలు భ్రష్టు పట్టాయి. ఎప్పటికైనా మారుతుంది, తప్పుడు మారకుండా పోదు, భ్రష్టు పట్టాయి. అంటే ఎన్నికల్లో కుల సమీకరణాలు వస్తున్నాయి, మత సమీకరణ లెక్క. ఈ ఈ ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఫలానా కులం వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మతం వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ మత సమీకరణ చూసి ఇవి ఎక్కించే లెక్క. సీటు ఇవ్వాలంటే ఇక్కడ ఈ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వారి సీటు మీ వాడిని నిలబెట్టాం, మన పార్టీ మీ వాడిని నిలబెట్టాం, ఓటేయండి. వీళ్ళందరూ మీ వాడిని నిలబెట్టాం, మీకోసం చేస్తాడు, ఏం చేసేది పెట్టలేదు. అంటే ఎలా క్యాష్ అది అభ్యుదయ రాజకీయాలు అనుకో. ఈ కులాలు మతాలు కాదయ్యా, ఈ సమాజాన్ని విడగొడుతున్నాయి. నేను అందరికి సమానత, అందరికీ ఎవరికైతే అవకాశాలు లేవో అవకాశాలు కలిగించాలి, సమానతంగా చూడాలి. మనుషులు మనం సమానతంగా ఆలోచించాలి, అంతేగాని విభజించి పాలించు కాదు. సమానతం ఆలోచించాలని చెప్తారు అభ్యుదయ వారు. ఈ బురకెక్కు ఎక్కువ మనవాడు మనం చేయడానికి మనవాడిని మన కులం వాడించుకున్నాడు, మన మతం వాడించుకున్నాడు అనేసి అని అందరికీ అవకాశాలు కావాలి, కులరహిత సమాజం కావాలి అని చూద్దాము అని అనేది ఎక్కడ. అంటే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. దానికి దేవాలయాలు, బ్రాహ్మందిరం, ఇంకోటి ఆ దేవాలయాల సెంటిమెంట్లు, మతరాజు ఆ సెంటిమెంట్లు రెచ్చగొట్టేస్తున్నారు. అంటే దేవాలయాలు, యాత్రలు, నినాదాలు, మతగర్వం, భావోద్వేగ ప్రసంగాలు అవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఏంటి అంటే ఏం లేదు, తాత్కాలిక ఏది ఎలా చేస్తే మనకేంటి, ముందు మనకు ఓట్లు పడాలి, మనకి పదవులు రావాలి, మనం పెద్ద ప్రభుత్వంలోకి వెళ్ళాలి. కానీ ఇవన్నీ కూడా వినాశనానికి దారి తీస్తున్నాయని ఆలోచించట్లేదు. వినాశనం దారి తీస్తుంది. శాశ్వత దృక్పథం ఇంకా బలపడలేదు. మన కాన్స్టిట్యూషన్లో 51AH దాంట్లో ఏంటి, శాస్త్రపదం కావాలి, మానవతావాదం కావాలి, ప్రశ్నించే స్వభావం కావాలి, శాస్త్రపదం కావాలి అని చెప్పినా ఎవడికి పట్టట్లేదు. 50 మామూలుగా ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఈచ్ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సైంటిఫిక్ టెంపర్ కావాలి, హ్యూమరిజం కావాలి, క్వశ్చనింగ్ కావాలి అని చెప్పేది ఏమీ ఎవరి పట్ల. మనవాడు నుంచున్నారా లేదా, మన కులాన్ని నుంచున్నారు, మన మతం వాడు నుంచున్నాడు లేదా, ఎవడు ఎంతమంది అంతే. ఇంకా చెప్పాలంటే జ్యోతిషం, మూఢనమ్మకాలు, అద్భుత విశ్వాసాలు, కులహంకారం ఇవన్నీ కూడా రెచ్చగొట్టి పడేస్తాయి. ఇలా ఉంటే కదా ఎందుకు అంచేత అభ్యుదయ రాజకీయాలు మనం ఎలా బలపడాలి అంటే ఉన్నాయి అని ఇవి ఎంతకాలం సాగవు. ఎందుకంటే జనాల్ని ఎంతకాలం చీట్ చేయలేరు. కొంతకాలం ఎందరినో మోసం చేయొచ్చు, మరి కొంతకాలం కొందరు చేయొచ్చు, ఎల్లకాలం అందరినీ మోసం చేయలేరు. అది రాజకీయాలు ఉండేది. కొంతకాలం ఎందరినో చేయొచ్చు, అందరిని కాదు కానీ ఎందరినో చేయొచ్చు, మరి కొంతకాలం కొందరిని చేయొచ్చు. ఆ పని అందరినీ ఏం చేయలేరు. ఆ పరిస్థితి వచ్చి తీరుతుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికే రాజకీయాలు భ్రష్టు పెట్టే కనుక జనాలకు అర్థమవుతుంది. దీంట్లో మాత్రం ఇంకా ఆ కులతత్వం, మతత్వం రెచ్చగొట్టి, దైవభావాన్ని రెచ్చగొడుతున్నారు. దేవాలయాలు కడుతున్నారు, ఇక్కడ ఆదివారం ఈ దేవాలయం అంటున్నారు, దేవాలయాలు పెంచుతున్నారు. ఈ దేవాలయం కట్టిన వల్ల మనకేం ఒరిగిందిరా, మనకేం తిండి వస్తుందా, మనకేమైనా ఉద్యోగాలు వస్తున్నాయా, మనకేమైనా ఇళ్ళు వచ్చినాయా, మనకి ఏ రకంగా ఒరిగిందని ఆలోచించే తత్వం లేకుండా చేసి మనం మత ప్రకారంగా మన మతానికి సంబంధించినవి ఉన్నాయి. మన మతానికి మనం మెజార్టీ మతం ఉన్నాం కనుక మనకు సంబంధించిన దేవాలయం కట్టారు కనుక
అని ఆలోచిస్తున్నాడు. కానీ దీనివల్ల సమాజానికి ప్రయోజనం అంటే ప్రజల ప్రయోజనాన్ని ఆలోచించేది లేకుండా ఎందుకంటే మనుషుల్ని మౌఢ్యంలో ఉంచుకుంటారు. కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? మతం మత్తుమందు వంటిది, మతం మత్తుమందు వంటిది అని కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు. అది ఇప్పటికీ మనం రాజకీయాల్లో ఆ మతం మత్తుమందుని ఒక గంజాయిలాగా, ఒక ఓపియంలాగా మీద పోతాడు, ప్రస్తుతంగా ఆడుతున్నారు. కానీ ఎంతో కాలం చాలు. అభ్యుదయ రాజకీయం ఎలా బలపడాలంటే శాస్త్రీయ విద్యని బలపరచాలి. పాఠశాల నుంచే హేతువాద భావాలను పెంపొందించే కృషి చేయాలి. కనీసం మనకి అంటే ప్రభుత్వం ఎలా ఉండదు, ఉన్నది తీసిపేరుస్తుందిలే. ప్రభుత్వం మాత్రం ఉన్న అధికారులు అంతగా ఉంటాయి. కానీ బయట నుంచి అయినా సరే మనం ఈ హేతువాదాన్ని, శాస్త్రీయవాదాన్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందాలి. శాస్త్రీయ దృక్పథం ఎంత ఆ రంగం వాతావరణాన్ని వాళ్ళు అలా చేసుకెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళు మత రాజకీయాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. మనం ఏం చేయలేము కాదు. రెండో పక్క మనం ఎప్పుడైతే చేసుకుంటామో చెప్పా కదా, ఎల్లకాలం అందరినీ ఎవరు మోసం చేయలేరు. కొందరి నుంచి కొంత ఆ కొందరి చివరికి ఎవరు తగ్గిపోతుంది, కొంతకాలం జరుగుతుంది. మన సమాజంలో ఇప్పుడు అందులో తప్పకుండా ప్రజల్లో ఆలోచన శక్తి చదువుకుంటున్నారు. పిల్లలు ఎక్కువ చదువుతున్నారు, కొత్త అవతారం చక్కగా విద్యావంతులు అవుతున్నాడు. ప్రశ్నించే గుణం తప్పకుండా వస్తుంది. వీళ్ళ ఆటలు ఎంతో కాలం సాగవు. ఈ మతత్వవాదులు, కులతత్వవాదుల ఆటలు ఎంతో కాలం సాగవు. సంఘ విద్రోహ శక్తుల ఆటలు ఎంతో కాలం సాగవు. వీళ్ళని తప్పకుండా వీళ్ళు భరతం పడతారు ప్రజలు, దాంట్లో డౌట్ లేదు. అందుచేత మనం రాజ్యాంగ విలువలు ప్రజలకు తీసుకెళ్ళాలి. సమానత్వం, స్వేచ్ఛ, లౌకికవాదం, సామాజిక న్యాయం గురించి మనం జనాల్లో చేసాం కదా. రూపక హేతువాదం గురించి, శాస్త్రం గురించి ప్రశ్నించే స్వభావం గురించి చెప్పాలి. అలాగే పేదలను తగ్గించడానికి కృషి చేయాలి. భయం తగ్గుతుంది. ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ పోగొట్టాలి. ప్రశ్నించే తత్వాన్ని ప్రవేశించేసి ఒక లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టాలి. మనం కులవస నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి. తప్పకుండా జరుగుతుంది. అంచేత అభ్యుదయవాదులు నిరాశపడకుండా రెండో పక్క ఈ చేసుకుని వెళుతుంటే ఇవాళ పదవుల్లో మనం రాలేకపోవచ్చు. కానీ అప్పటిదే అభ్యుదయవాదులు సమాజంలో ఈ చేసుకుని వెళుతుంటారో. అలాగే కులవస నిర్మూలనకి కృషి చేయాలి. కులవాసి అంత వర్ణాంతవాదులు, మతాంతవాదులు చేస్తుంటే చివరికి ఈ కులం అనే భావం దొరుకుతుంది. ఎంత మేరకు వర్ణాంతవాదులు దొరుకుతాయో అంత మేరకు దొరుకుతాయి. కుల విషయమై కఠిన చర్యలు ఉండాలి. సమాన అవకాశాలు కల్పించాలి. మహిళా సాధికారిత, మహిళలు కూడా ఇప్పుడు గుడ్డిగా వేయకుండా వాళ్ళకి విద్య, మహిళా విద్య, ఉపాధి కల్పించడం, రాజకీయ ప్రాతినిధ్యం, భద్రత ఇవి పెడితే అభ్యుదయం తప్పకుండా వస్తుంది. యువతలో హేతువాదాలను పెంచాలి. ప్రశ్నించే ధోరణ పెంచాలి. విమర్శనాత్మక ఆలోచన కలిగించాలి. శాస్త్రీయ అవగాహన పెంపొందించాలి. చేసినట్లయితే సమాజంలో తప్పకుండా మార్పు వచ్చి తీరుతుంది. అందులో ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమైంది. ఇవాళ ఏదో చేస్తారు, వీడు ఏం చేయకపోతే బురిడి కొట్టి ఓట్లు వేయించుకున్నారు, పదవులకు వస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేరు. ఇలాంటి వాళ్ళు ఏం చేయలేరు. ఏదో వాళ్ళు చేసుకుంటారు. టెక్నాలజీకి అర్థమవుతుంది. చివరికి లైన్ మార్చి ముద్ర కొడతారు. తప్పకుండా వాళ్ళకి వీళ్ళ పని అయిపోతుంది. ప్రజలకు అర్థమైంది ఇది లేక మన చేతుల్లో ఉంది ప్రభుత్వం. ఇవాళ మనం ఏదో మోసం వేసాము, మనం మోసం చేశారని గుర్తించేది ఎంతో కాలం లేదు. ఈ మతతత్వవాదులు, కులతత్వవాదులు, సమాజ విద్రోహ శక్తులకి ఎంతో కాలం వీళ్ళు పబ్బం గడవదు. కొంతకాలం తప్పకుండా వీళ్ళందరికీ పప్పులు ఉడకుండా పోతాయి. సరైన ప్రజాస్వామ్యం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అంచేత మీడియా కూడా బాధ్యతంగా చేయాలి. దేశ ప్రచారం కాకుండా వాస్తవం చేస్తూ, శాస్త్రీయ చర్చలు పెడుతూ, ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహిస్తూ చేయాలి. అలాగే అభ్యుదయ శక్తులను కూడా వాళ్ళు హేతువాదులు, దళిత ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు వీటన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటే తప్పకుండా ఎంతో దూరం సుదూర భవిష్యత్తులోనే రాజకీయాల్లో ఏ అయితే మతశక్తులు, కులశక్తులు వాళ్ళ ప్రభావం చూస్తున్నాయో అవన్నీ లేకుండా పోతాయి. మనం కోరేటి సమాజం, సామాజిక న్యాయం తప్పకుండా ఏర్పడుతుంది. డాక్టర్ గారు, కొందరు ప్రజాప్రతినిధులు ప్రజా ప్రాతినిధ్యంలో అవగాహన లేమితో ఉంటున్నట్లు అనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు సరైన విధంగానే ఉంటున్నారంటారా? ప్రేమేలా
ఇటీవల 4 రాష్ట్రాల్లో అస్సాము, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు 4 చోట్ల అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన వరకు ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం ఉంటుంది కదా. మరి దీంట్లో చాలా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, క్యాలిక్యులేషన్, కులం క్యాలిక్యులేషన్స్, రిలీజియన్ క్యాలిక్యులేషన్స్, ఈ రంగా వాటిని రెచ్చగొట్టి వీళ్ళందరూ వస్తున్నారు. దాని నమూనా ఏంటో చెప్తాను. ఒక ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రంలో ఆయన వచ్చాడు, మతాన్ని రెచ్చగొట్టి వచ్చాడు. ఆయన ప్రమాణం చేశాడు. ఏం ప్రమాణం చేశాడు ముఖ్యమంత్రి? ఏ రంగా చేశాడు? అది మన మామూలుగా ప్రధానమంత్రి అయితే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 75 ప్రకారంగా అక్కడ ప్రమాణం చేయడం ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి అయితే ఆర్టికల్ 164 ప్రకారంగా ఉంటుంది. దాంట్లో అది ప్రధానమంత్రి కావచ్చు, లేదా సెంట్రల్ మినిస్టర్ కావచ్చు. అలాగే ఆర్టికల్ 164 అయినట్లయితే ఆ స్టేట్ సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎవరైనా చేయొచ్చు అన్నమాట. దాంట్లో వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఏమి ప్రమాణం చేశారు ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రతి వాళ్ళు తప్పకుండా ప్రమాణం చేయాలి. ఇప్పుడు ఒకటి మాత్రం గుర్తించాలి, ఒకసారి నెగ్గిన తర్వాత ప్రజాప్రతినిధి ఏ పార్టీ ప్రతినిధి అంటారు వాళ్ళని. నువ్వు కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే ఎక్కడా కూడా పార్టీ అని పదం ఉండదు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. మెజార్టీ సభ్యుల సపోర్ట్ ఉన్నవాడిని గవర్నరు కానీ, లేదా అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ అక్కడ లీడర్గా పిలుస్తారు. మెజార్టీ పార్లమెంట్ అనుకో, ఎవరికైతే మెజార్టీ సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్గా ఉన్న వాళ్ళని నీకు అది ప్రైమ్ మినిస్టర్గా సౌండ్ చేయమని, ఇకైతే స్టేట్లో అయితే ముఖ్యమంత్రి గారు చేయమని నీ మంత్రులుగా ఏర్పాటు చేశారు. అంతేగాని ఫలానా పార్టీ వాడిని పిలుస్తున్నాను అనరు. ఎక్కడ కాన్స్టిట్యూషన్లో పార్టీ అని PARTY అని వాడు ఎక్కడ ఉండదు. మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్న వ్యక్తిని అక్కడ నాయకుడిగా ప్రమాణం చేయడానికి, అలాగే ఆయనతో పాటు మంత్రి చేయడానికి ఇక అక్కడ పార్లమెంట్లో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడైతే గవర్నర్ ఆఫ్ స్టేట్ పిలవడం జరుగుతుంది. ఆ రంగా తెలియదు. అలాగా ఇది ఇంతే, ఎక్కడ పార్టీ ప్రమేయం ఉండదు. చూడు ఎక్కడ అంటే ఒకసారి ఎమ్మెల్యే అయినా, MP అయినా, ఎవడైనా సరే వాళ్ళు వాళ్ళు ఏ పార్టీ తరపున పెరగని, ఏ పార్టీ తరపున ఎన్నిక అవని వాళ్ళు మొత్తం ఆ నియోజకవర్గానికి లేదా ఆ స్టేట్ సంబంధించిన ప్రజాప్రాతినిధ్యం వహించే మనుషులే కానీ ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించడం కాదు. గుర్తించండి. ఒక సీఎం అయ్యాడంటే మొత్తం ఆ స్టేట్ అందరికీ ఆయన ప్రాతినిధ్యం వహించినట్లు. ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే ఆ దేశ మొత్తానికి పంతే కానీ ఆయన ఏదో పార్టీని కనుక ఆయన ఓటు వేసిన వాళ్ళకే ప్రాతినిధ్యం కాదు. అది గుర్తించాలి ప్రతి ఒక్కళ్ళు. ఒకరేదో ఫలానా X పార్టీ తరఫున ఒకరు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, లేదా ఫలానా Y పార్టీ తరఫున అసెంబ్లీలో సీఎం అవ్వచ్చు. కానీ ఒకసారి ఎలక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ పార్టీ ప్రాతినిధ్యం ఎన్నికైనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ, లేదా ఆ స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు జవాబుదారీ. ఓటు వేసిన వాళ్ళకి, వేయని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాతినిధ్యం. నాకు ఓటు వేయని వాళ్ళకి నాదేం లేదు, నేనేం చేయను అన్నకు వీలు లేదు. ప్రజాప్రాతినిధ్యం అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ, లేదా ఆ స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు జవాబుదారీ. అంతేగాని నాకు నువ్వు ఓటు వేయలేక కుదరదు, నువ్వు నాకు వేయలేక పనికిరాదు అన్నకు వీలు లేదు. అది ప్రజాస్వామ్యం అంటే. కానీ ఈ ప్రజాప్రాతినిధ్యము అనేది అర్థం కాక ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, మంత్రులు లాంటి వాళ్ళు, ఎమ్మెల్యే లాంటి వాళ్ళు, MP లాంటి వాళ్ళు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం వేస్తున్నమాట. ఇప్పుడు మనం చూద్దాం, మన ఎలక్షన్ జరిగేదా ఒక స్టేట్కి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఈ రంగా ప్రమాణం చేశారు. నేను పలానా X పేరు చెప్పడం ముఖ్యం. నేను X అయిన నేను దేవుని సాక్షిగా
చేయొచ్చు, లేదా సత్యసాక్షిగా అనొచ్చు. దేవుని సాక్షిగా లేదా సత్యసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమనగా చట్టబద్ధంగా స్థాపించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరియు సమగ్రతను కాపాడుతాను. ముఖ్యమంత్రిగా నా విధులను విశ్వాసపూర్వకంగా మరియు మనస్సాక్షిగా నిర్వహిస్తాను. ఇంకా తర్వాత చూడాలి. రాజ్యాంగము మరియు చట్ట ప్రకారం భయం లేకుండా, ఇక ఏమంటారు, రాజ్యాంగము మరియు చట్టం ప్రకారంగా భయం లేకుండా, పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తాను. ఏం చేశారు? ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఏం చేస్తారు వాళ్ళు? రాజ్యాంగం మరియు చట్ట ప్రకారం భయం లేకుండా, పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా ప్రజలకి న్యాయం చేస్తాను. అంటే ఇక్కడ నా ఓటేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి నాకు లేదు, అక్కడ అందరికీ న్యాయం చేస్తాను. కానీ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నాకు ఫలానా మతస్థులు ఓటు వేయలేదు కనుక నేను వాళ్ళకి ఏమి చేయనని ఒక ఆయన, ఒక ముఖ్యమంత్రి గారు, ఫలానా వాళ్ళు నాకు ఓటు వేయలేదు నాకు తెలుసు అంటే నేను వాళ్ళకి ఏం చేయను అన్నాడు. మరి ఆయన రాజ్యాంగం ప్రకారం ఏం చేశాడు? ఆయన రాజ్యాంగం మరియు చట్టం ప్రకారంగా భయం లేకుండా, పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా అని మా చేశాడు. చేసి నాకు ఫలానా వాళ్ళు ఫలానా మతస్థులుగా నాకు ఓటు వేయలేదు కానీ నాకు తెలుసు వేయలేదని నేను వాళ్ళకి ఏమి చేయను అని బహిరంగ మాట్లాడాడు. అంటే ఏంటి? రాజ్యాంగ ఉల్లంఘన. అంటే ఆ ముఖ్యమంత్రి గారికి అసలు ఈ చేసిన ఓటు గురించి కానీ దాని అర్థం గురించి కానీ ప్రజాప్రాతినిధ్యం తెలియకపోవడం కానీ అనుకోవాలన్నమాట. ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, మినిస్టర్ అయినా సరే, చివరికి శాసనసభ్యుడు అయినా సరే, లేదా ఒక ఎంపీ అయినా సరే, వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రమాణం చేయాలి. అందరూ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే ఇలాంటి ప్రమాణం చేయాలి. వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు కూడా ప్రజాప్రాతినిధ్యం ఉంది. ఓటు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు కూడా ప్రజాప్రాతినిధ్యం. వీళ్ళు నాకు ఓటు వేయలేదు నాకు తెలుసు, వీళ్ళకి నేనేమి చేయను అంటే కుదరదు. ఒక ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గంలో వాళ్ళందరికీ తను ప్రాతినిధ్యం ఇస్తున్నాడు, వాళ్ళందరికీ సంక్షేమం ఆయన బాధ్యత. ఒక ఎంపీ ఆ నియోజకవర్గంలో ఉన్న అందరికీ ప్రాతినిధ్యం ఇస్తాడు, వాళ్ళందరి సంక్షేమం ఆయన బాధ్యత. అసెంబ్లీలో అయితే ఎమ్మెల్యే, పార్లమెంట్ ఎంపీ వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన సమస్యలను ప్రస్తావించి అక్కడున్న ప్రజలందరికీ, ఓటు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళందరికీ, ఆ వేయని వాళ్ళకు కూడా అందరికి కూడా పనులు చేసి పెట్టాలని బాధ్యత ఆయన. కానీ ముఖ్యమంత్రి గారు ఈ మతస్థులు నాకు ఓటు వేయలేదు కనుక నేను వాళ్ళకి ఏమి చేయను అన్నాడంటే అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఆయన తీసుకున్న ఓటు యొక్క ఉల్లంఘన కాదా? అంటే ఏంటి? వీళ్ళకి ఎంత బుర్రకు పట్టేసిందంటే మతం, కులం, జాతి వివక్షత ఎంత పొరపడిందంటే నాకు ఓటు వేసిన వాళ్ళకి నేను చేస్తాను అన్నాడంటే ఎంత మత దురహంకారం, కుల దురహంకారం, ప్రాంతీయ తత్వం ఎంత బుర్రగి ప్రాధాన్యం ఇచ్చేవాడికి ఎంత పట్టిందో అర్థమవుతుంది. ఇది చాలా తప్పు. ఎవరైనా సరే ప్రధానమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కూడా రాజ్యాంగం మరి చట్టం ప్రకారం భయం లేకుండా, పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తాను చేసేవాడు. ఓటు తీసినవాడు నాకు ఫలానా ఓటు చేయలేక మన ఒక ఆయన అయితే ఒక ఎమ్మెల్యే గారు ఒక మతస్థుల్ని తిడుతున్నాడు, తన నియోజకవర్గం మతస్థుల్ని. ఎంతవరకు సబోది? అక్కడ ఏ మతస్థులు ఉన్నా సరే, ఆయన ఓటు వేసినా వేయిపోయినా సరే వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత అయింది. అంటే ప్రజాప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి ప్రజాప్రాతినిధ్యం యొక్క గొప్పతనం వాళ్ళు తెలియట్లేదు. ఈ ప్రజాస్వామికంలో వీళ్ళు మత మౌఢ్యం రెచ్చగొట్టి, కుల తత్వాన్ని రెచ్చగొట్టి, బంధుప్రీతిని రెచ్చగొట్టి, ఇంకోటి రెచ్చగొట్టి నెగ్గుతున్నారు కనుక వాళ్ళ బుద్ధులు కూడా అలాగే ఉంటున్నాయి. ఈ బుద్ధులు ఎలాగుంటే మాత్రం ప్రజలు
తప్పకుండా పాఠం చెప్తారు, గుర్తుంచుకోవాలి. ఎంతకాలం సాగవు. ఇప్పుడంతా మనం చూసాం, మత రాజకీయాల్లో మతం జోక్యం, కులం జోక్యం ఉండి ఇప్పుడు చేస్తున్నారు. ఎంతకాలం సాగవు. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, కొంతకాలం సహిస్తారు. తల్లిళ్ళకి చెప్పాలి, గుణపాఠం నేర్పుతారు. అంచేత ఓత్ అనేది ఆట కాదు. ఈ చేసింది ప్రతిజ్ఞ చేసిన వాళ్ళు ఆ ప్రతిజ్ఞని కట్టుబడి ఉండాలి. పక్షపాతం లేకుండా, మమకారం లేకుండా, ద్వేషం లేకుండా ప్రజలకి న్యాయం చేస్తానని చేసినవాడు, నువ్వు నాకు ఓటు వేయలేదు కనుక నేను చేయను మీకు అని అన్ని బహిరంగ మాట్లాడానంటే ఏం చెప్పాలి? అలాగే మాట్లాడతారు. ఎంపీలు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మినిస్టర్లు మాట్లాడతారు, సీఎంలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ రాజకీయ పాఠాలు నేర్పాలి ప్రజలే నేర్పాలి. వీళ్ళకి ప్రజలు గుణపాఠం చెప్తారు, లేదా పాఠాలు చెప్తారు. అది తెలుసుకోండి. అంతవరకు రాకుండా ముందే జాగ్రత్త పడండి. డాక్టర్ గారు, మే 30-31వ తేదీలో విజయవాడ నాస్తిక కేంద్రంలో జరిగే నాస్తిక శిక్షణా తరగతుల గురించి పూర్తిగా తెలియజేస్తారా? పిమ్మేళ కిందసారి ఎథిస్ట్ బులెటిన్లో మనం చెప్పుకున్నాం. ఈసారి ఇంకా వివరంగా చెప్తాను. నేను విజయవాడలో బెంచ్ సర్కిల్లో ఉన్న నాస్తిక కేంద్రంలో ఈ నెల 30-31 తేదీల్లో నాస్తిక శిక్షణ శిబిరం జరుగుతోంది. దీంట్లో నాస్తిక భావాలు కలవాళ్ళు, హేతువాద భావాలు కలవాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. ఇది నాస్తిక శిక్షణ శిబిరం. గోరా గారు నాస్తికత్వానికి ఓ పరిపూర్ణమైన జీవన విధానాన్ని రూపొందించారు. ప్రపంచంలో నాస్తికత్వానికి ఒక సరైన రూపం, జీవన విధానం గురించి కేవలం గోరా గారు. దాన్ని పాజిటివ్ ఎథిజం అన్నారు. ఇంతకుముందు నాస్తికత్వం అంటే కేవలం ఏదో దేవుడు లేడన్నాం, లేదా వేదాలు తిట్టడం, ఇంకోటి తిట్టడం అన్న ఓన్లీ నెగిటివ్ ఎథిజం పాయింట్ ఆఫ్లో ఉండేది. నిరీశ్వరవాదం లేదా నెగిటివ్ ఎథిజంలా ఉండేది. కానీ గోరా గారు సకారాత్మక నాస్తికత్వం, పాజిటివ్ ఎథిజం. అసలు దేవుడు లేకపోతే అసలు ఎలా ఉంటుంది? దాన్ని ఆస్తికత్వం దైవ కేంద్ర సిద్ధాంతం, నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం. ఇక్కడ మనిషి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛ. అక్కడ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ స్లేవ్ మైండ్, ఆస్తికత్వంలో స్లేవ్ మైండ్ ఉంటుంది, నాస్తికత్వంలో స్లేవ్ మైండ్ ఉంటుంది. స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, చేయడం స్వేచ్ఛ. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. అది నాస్తికత్వం. అంచేత దేవుడు లేడు అన్నప్పుడు మొత్తం సామాజిక వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, లేకపోతే విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది, సైన్స్ రంగం ఎలా ఉంటుంది, లేకపోతే టెక్నాలజీ ఎలా ఉంటుంది, కళలు ఎలా ఉంటాయి, అసలు మొత్తం జీవన విధానం ఎలా ఉంటుంది, అసలు నాస్తికుడి జీవన విధానం ఎలా ఉంటుంది. ఆయన మొత్తాన్ని నాస్తికత్వం ద్వారా రూపొందించిన వ్యక్తి గోరా. మనం విజయవాడ నాస్తిక కేంద్రం గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీని గురించి గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం గురించి మనం రెగ్యులర్గా అనేక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిపాము, వరల్డ్ ఎథిస్ట్ కాన్ఫరెన్స్ జరిపాము, అన్నీ చేసాం. ప్రపంచం అంతా కూడా గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజాన్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అసలు నాస్తికత్వం అంటే ఏమిటి అని, ఏదో దేవుడు తిట్టడం లేదా వేదాలు తిట్టడం, ఇంకో తిట్టడం కాదు. ఇది ఒక జీవిత విధానం. ఈ జీవన విధానం ఆస్తికత్వం కంటే ఎన్నో రెట్లు మెరుగైనది. అంచేత దాన్ని ప్రత్యేకంగా కొంత శిక్షణా తరగతులు పెట్టి ఆ రంగా మళ్ళీ కొంతమంది తెలియజేయడం కోసమని మే 30-31 జరుగుతుంది. దీంట్లో పాల్గొనడానికి ఎటువంటి రుసుము లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది. ఎవరైతే ముందు చెప్పారో వాళ్ళకి మాత్రం కొంత పరిమితంగానే ఇక్కడ మనం వాళ్ళకి వసతి ఏర్పాటు చేయగలుగుతున్నాం. తక్కిన వాళ్ళు ఒక ముందు ఫోన్ చేసి చెప్పినట్లయితే వాళ్ళకి వసతి ఏర్పాటు చేయాలి. అందరికీ మరి ఎక్కువ మంది వస్తే వాళ్ళందరికీ వసతి మనం ఏర్పాటు చేయలేము.
ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా వాళ్ళు వచ్చిన అందరికి వసతి ఏర్పాటు చేస్తాం. వాళ్ళు భోజనం రుసుము మాత్రం లేదు ఇక్కడ. దీంట్లో రుసుము వాళ్ళందరూ వాళ్ళు వచ్చేసి కూర్చొని దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో సబ్జెక్ట్స్ ఏం చెప్పామంటే ముఖ్యంగా అంటే దీంట్లో నిష్ణాతులైన వీళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు. దాంట్లో నాస్తిక ఉద్యమంలో ఘోర సరస్వతి ఘోర ఏ రంగా ఒక జీవన విధానంగా ఉండి దాన్ని ఏ రంగా ఆచరించి చూపించారు అని చూపిస్తారు. వాళ్ళ జీవిత విధానం గురించి చెప్తున్నాం. తర్వాత ఆస్తికత్వం అంటే నాస్తికత్వం మిన్న ఏ రంగా ది డిఫరెన్స్ బిట్వీన్ ఎథియిజం అండ్ ఎథియిజం ఏ రంగా అనేది మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మానవ సంక్షేమం కోసం ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి ఏమిటి, అది సైన్స్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్ ఎలా ఉంటుంది ఏంటి. ఎందుకంటే సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కావాలని చెప్తాం ప్రతి వాళ్ళకి. అంతే లేటెస్ట్ అడ్వాన్సెస్ ఎలా ఉంటున్నాయి అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఏ వచ్చేసింది, క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసింది, ఎంతో అడ్వాన్స్ అయిపోతుంది. ఇక్కడ దేవుడితో సంబంధం లేదు, దేవుడు అంతా కల్పన. అంచేత మనం ఎంతో డెవలప్ అయిన సైన్స్ గురించి అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దైవ పురుషులు, దైవ స్త్రీలు, అతీంద్రవాదనల పరిశోధన ఎలా జరిగింది ఏంటి అని చెబుతుంది. నాస్తిక జీవనంలో పిల్లలు, మహిళలు, యువత ఏ రంగా వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా రూపొందాలి అనేది చెప్పడం ఉంటుంది. నాస్తిక విద్యా విధానం ఎలా ఉంటుంది, మూఢనమ్మకాలు, తార్కిక ఆలోచన ఎలా ఉంటుంది, విశ్వం ఆవిర్భావం, అది బిగ్ బ్యాంగ్ థియరీ సిద్ధాంతం చెప్పడం ఉంటుంది. నాస్తికత్వం రాజకీయాలు, నాస్తికత్వం ఆర్థిక సిద్ధాంతం, నాస్తికత్వం కళలు, నాస్తికత్వం నీతి, అలాగే జీవజాతుల ఆవిర్భావం, డార్విన్ పరిణామ సిద్ధాంతం, అలాగే నాస్తికత్వం సామాజిక మార్పు అభివృద్ధి ఎలా ఉంటుంది, బాధ్యత సోషల్ మీడియా, ఏఐ, శాస్త్రీయ ఎలా ఉండాలి, ఇలా అన్ని టాపిక్స్. నాస్తిక జీవిత విధానం ఎలా ఉంటుంది, జీవన విధానం ఉంటుంది, ఇలాగ అన్ని టాపిక్స్ దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. అంతా కూడా నాస్తికత్వం గురించి అవగాహన కలిగించడం కోసమని. దీంట్లో కొన్ని టాపిక్స్ ఏమో 1 hour ఉన్నాయి, దాంట్లో 45 minutes ఏమో సబ్జెక్ట్ డీల్ చేసే స్పీకరు, సెకండ్ 15 minutes క్వశ్చన్స్ ఆన్సర్. అలాగే కొన్ని 45 minutes ఉన్నాయి, దాంట్లో 1/2 hour స్పీకర్ మాట్లాడితే 15 minutes ఏమో క్వశ్చన్స్ ఆన్సర్స్. ప్రతి దానికి ప్రతి టాపిక్కి చివరి మాత్రం 15 minutes క్వశ్చన్స్ ఆన్సర్స్. అంటే ఇంకా క్లారిటీ చేసుకోవడం కోసం, ఇంకా క్లారిఫై చేసుకోవడం కోసం దాంట్లో పెట్టాము. అలాగే మొత్తం అన్నిట్లు ఉన్నాయి. చాలా వరకు అన్నీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద చేయడం జరుగుతుంది. అలాగే ఇదే సందర్భంలో నాస్తిక్ కేంద్రంలో ఉన్నట్టు గోరా టెక్నో హబ్, అలాగే గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ సందర్శన, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే గోరా సైన్స్ మ్యూజియం, ఇంకా గోరా గారి ఫోటో ఎగ్జిబిషను, ఇవన్నీ కూడా అక్కడ వీళ్ళందరూ చూడడానికి అవకాశం ఉంది. నాస్తిక కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటన్నింటిలో కూడా అవలోకన కలిగించడం జరుగుతుంది. అంచేత కోరేదంటే నాస్తికత్వం గురించి ఎవరికైతే ఆసక్తి ఉందో ఇంకా దాని గురించి విస్తృతంగా అర్థం చేసుకోవడానికి రండి, పాల్గొండి. నాస్తికత్వం గురించి తెలుసుకోవడానికి, ఇంకా విస్తృతంగా తెలుసుకోవడానికి, నాస్తికత్వానికి జీవిత విధానంగా రూపొందించుకోవడానికి, దాన్ని ఇంకా ఆచరణ పెట్టుకోవడానికి ఏ రకంగా చేయాలి ఏంటి అనేది మొత్తం జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని దీంట్లో చర్చించి తెలియజేయడం జరుగుతుంది. నేను నేర్చుకొని రాసిన కోరుతున్నాను తెలుసుకోవడానికి. మనం ఇంకా ఇలాగే ఇంకా పెట్టుకున్నాం. వీలైనంత వరకు అందరూ రమ్మన్నాం. ఈ నెల 30-31 తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా ఈ సెషన్ జరుగుతుంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ప్రిమిల ఇవాళ మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. సమరం ఛానల్స్, యూట్యూబ్లో సమరం ఛానల్స్ 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇది నాస్తికత్వం గురించి అవగాహన కలిగించడానికి, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ తెలియజేయడానికి ఇది పెడుతున్నాం. 20 యూట్యూబ్ ఛానల్స్, దాంట్లో 5 యూట్యూబ్ ఛానల్స్ అంతా పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్, పాజిటివ్ హిందీ ఛానల్, పాజిటివ్ ఎథిజం ఇంగ్లీష్ ఛానల్, ఎథిస్ట్ ఛానల్, అలాగే ఎథిస్ట్ బులెటిన్ ఛానల్. ఎథిజం మీద 5 ఛానల్స్ అవుట్ ఆఫ్ 25 ఛానల్స్ అన్నీ కూడా ఎథిజం మీదే ఉన్నాయి. అంతేకాకుండా తక్కిన ఛానల్స్ అన్నీ కూడా సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసమని మనం పెడుతున్నాం. దాంట్లో హెల్త్ ఛానల్ కూడా ఒకటి ఉంది, సమరం హెల్త్ ఛానల్ అని. ఆ హెల్త్ ఛానల్లో ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన,
కలిగిన దానికోసం మనకి రకాల ఆరోగ్యం అనేక రకాల మూఢనమ్మకాలనే ఉన్నాయి. అది ఒక మెడికల్ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయిపోతుంది, ఎంతో చెప్పలేనంత. అంటే దాని గురించి ఇంకా మనం రకరకాల మూఢనమ్మకాలు ఉంటున్నాం, ఇంకా రంగా ఉంటున్నాం. ఆరోగ్యం గురించి సరైన అవగాహన కలిగించడం కోసం లేటెస్ట్ నాలెడ్జ్ హెల్త్ గురించి, లేటెస్ట్ అన్ని రంగాల్లో ఆరోగ్యం సంబంధించిన అన్ని విషయాలు ఆరోగ్యం ప్రతి ఒక్క విషయాన్ని లేటెస్ట్ నాలెడ్జ్ అంతా కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. చాలా మనది ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఒక 6 సంవత్సరాల పైన అయింది. ఈ 6 సంవత్సరాల్లో 152 దేశాల్లో చూస్తున్నారు. 21 కోట్ల పైన వ్యూస్ మనకున్నాయి. 21 కోట్ల పైన, ఏదో లక్షలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు, 21 కోట్లు వ్యూస్ వచ్చాయి. విస్తృతంగా దీన్ని గురించి అన్ని దేశాల్లో చూస్తున్నారు. అంచేత ఎవరి చూడలేదో వాళ్ళందరూ కూడా చూడాలనుకుంటున్నాను. ఆరోగ్యం గురించి కరెక్ట్ అవగాహన, కరెక్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్ హెల్త్ గురించి స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. అన్ని విషయాలు ఇదేదని కాదు, ఆరోగ్యం గురించి తెలియని విషయం అంటూ లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని సైంటిఫిక్గా ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది. అందులో చూడాలనుకుంటున్నాను. మరి ఇంత చక్కగా ఈ హెల్త్ ఛానల్ని ఎంతో ఆదర్శమైన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేమిల మనం ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి వచ్చే బుట్ట మళ్ళీ కలుసుకున్నాం. అందరి ద్వారా సెలవుస్తున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.